పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులరా, గత కొన్ని వారాలుగా మనం ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం చెప్పండి ఒకసారి. ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం? ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికి ప్రకటన గ్రంథంలో మనం 4 అంశాలని ధ్యానం చేసాం. 1, సమయం సమీపించింది. 2, యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఎప్పుడు వస్తాడు. 3, ఎఫెసు సంఘం. 4, స్ముర్నా సంఘం. ఈ 4 అంశాలను ప్రస్తుతానికి మనం ధ్యానం చేసాం. అంత్య దినాలలో, అపాయకరమైన కాలాలలో ఈ యుగాంతాన్ని గూర్చిన విషయాలను అపోస్తలుడు దైవజనుడైన యోహాను గారికి దేవుడు దర్శన రూపంలో అనేక విషయాలు చూపించి ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడని మనం విన్నాం. పద్మాసు ద్వీపంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు ఈ దైవజనుడి ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడని మనం తెలుసుకున్నాం. యుగాంతంలో జరగబోయే సంగతులను మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. మీరు శ్రద్ధగా వింటున్నారు. గుర్తుపెట్టుకోకపోవటం దేవుని వాక్యం మీద మీకున్న ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. వీలైనంత వరకు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి బిడ్డలారా. మరలా వినండి, యూట్యూబ్లో ఉంటాయి. మరలా వినడం ద్వారా కాస్త అవగాహన ఎక్కువగా మనకి ప్రకటన గ్రంథం ద్వారా కలుగుతుంది. పోయిన వారం స్ముర్నా సంఘాన్ని గూర్చి ధ్యానం చేశాం. స్ముర్నా అనే పదానికి అర్థం ప్రసిద్ధి చెందిన అని మనం తెలుసుకున్నాం. స్ముర్నా సంఘంలో అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. అది దేవుని కొరకు శ్రమలు అనుభవించిన సంఘం, దేవుని కొరకు ప్రాణాలు పెట్టిన సంఘం. ఇంచుమించుగా 50 లక్షల మంది క్రైస్తవులు ఊచకోతకు గురి అయిన దినాలలో దేవుని కోసం తమ ప్రాణాలు, మాన ప్రాణాలు పోగొట్టుకున్న స్త్రీలను గూర్చి మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఎప్పుడు మేలే కాదు, దేవుని కొరకు శ్రమలు కూడా మనం అనుభవించాలని నేర్చుకున్నాం పోయిన వారం. దేవుడు అనుమతిస్తే అది ఎంత పెద్ద శ్రమ అయినా మనం ప్రభు కోసం నిలబడాలి అని నేర్చుకున్నాం. స్ముర్నా సంఘస్థులు దేవుని కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు. మేలు జరిగినప్పుడే స్తుతి చెల్లించడం కాదు, మరణం సమీపించినప్పుడు కూడా దేవుని కోసం నిలబడాలని నేర్చుకున్నాం. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, దేవుడు స్ముర్నా సంఘంలో, ఫిలదెల్ఫియా సంఘంలో తప్ప మిగతా 5 సంఘాలలో తప్పులు చూపించాడు. ఎఫెసు సంఘంలో తప్పులు చూపించాడు. ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే పెర్గము సంఘంలో దేవుడు తప్పులు చూపిస్తాడు, తుయతైరలో చూపిస్తాడు, సార్దీస్లో చూపిస్తాడు. కానీ స్ముర్నా, ఫిలదెల్ఫియా వీళ్ళిద్దరిలో మాత్రం ఈ 2 సంఘాల్లో దేవుడు తప్పులు చూపించలేదు. తప్పులు లేని వారుగా బ్రతికారు. అయినా కానీ దేవుడు మనకి ప్రకటన గ్రంథంలో ఈ సంఘాల గురించి ఎందుకు రాయించాడో తెలుసా? అంత్య దినాలలో తన సంఘం ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని, మాదిరిగా ఉండాలని, సంపూర్ణతకు గుర్తుగా 7 సంఘాలని ఆయన చేతుల్లో తీసుకొని 7 సంఘాల ద్వారా అంత్య దినాలలో సంఘం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఆయనకి ఇష్టం మనకు నేర్పించడానికి, సరి చేసుకోవలసినవేంటి మనకు తెలియడానికి ఈ 7 సంఘాల ద్వారా మనకు మాదిరి నేర్పిస్తున్నాడు అంత్య దినాలలో. ఆల్రెడీ మనం అంత్య దినాలలో ఉన్నాం. 69వ వారానికి 70వ వారానికి మధ్యలో ఉన్నాం. ఇది చర్చ్ టైం, సంఘకాలం, కృపాకాలం. ఎప్పుడు ఎండ్ అయిపోద్దో తెలియదు. 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ఆల్రెడీ 10 వేళ్ళు బురద ఇనుము కలిసిన చివరి గడియల్లో ఉన్నాం. త్వరలో ఆ రాయి పర్వతము నుండి తీయబడిన చేతి సహాయం లేని రాయి రువ్వున ఎగిరి వచ్చి ఆ ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాల ప్రతిమని విరగ్గొట్టి ఆ రాయే భూతలమంత మహారాయిగా ఏర్పడే సమయం దగ్గరలో ఉంది. సమయం సమీపించింది. అంత్య దినాలలో భక్తి చేస్తున్న విశ్వాసులమైన నీవు నేను ఈ 7 సంఘాలలో దేవుడు మనకి ఏవి నేర్పిస్తాడో అవి నేర్చుకొని, ఏవి చేయకూడదంటాడో వాటిని విడిచిపెట్టి ప్రభు కోసం మాదిరిగా బ్రతకాలనే ఈ 7 సంఘాల చరిత్రని ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రస్తుతానికి ఎన్ని సంఘాలు మాట్లాడుకున్నాం మనం? ఎన్ని సంఘాల గురించి మాట్లాడుకున్నాం? 2 సంఘాల గురించి. ఎఫెసు సంఘం, స్ముర్నా సంఘం పూర్తి అయిపోయింది. ఈరోజు 3వ సంఘాన్ని గురించి ధ్యానం చేద్దాం. పెర్గము సంఘం అనండి. ఏమంటారమ్మా? పెర్గము. ఎఫెసు, స్ముర్నా, పెర్గము. వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరిస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు బిడ్డలారా నేను చదువుతున్నాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా,
సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయుతుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికినే తెలియదు. చదివినటువంటి ఈ మాటలన్నింటిని మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారముగా బ్రతకగలిగిన కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. అక్కలారా, మీలో చాలామంది నీరసంగా ఉన్నారు. ఎందుకు? మీలో చాలామంది బాధగా ఉన్నారు. ఎందుకు? మీకేమన్నా స్మరణ సంఘ బిడలకు వచ్చిన శ్రమలు లాంటివి ఏమన్నా వచ్చాయా? ఇంటికి వెళితే ఇప్పుడు కత్తితో పొడి చంపేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా? నీకేం తెలుసులే సార్, ఇంటికి రండి చెప్తాను, కేక్ కేక్ అని కొడతారు. ఏం పర్లేదు, కొట్టండి, కొట్టే వాళ్ళని కొట్టినంతకాలం కొట్టండి, ఇబ్బంది లేదు. శ్రమలు పడాల్సిందే, మనం ఏసై కోసం శ్రమలు పడాలి. కేక్ పడాల్సిందే, మంగళవారం పడాల్సిందే. ఒకవేళ భార్యాభర్త కీచులాడుకొని వచ్చారా, పడనండి, ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చారు కదా, ఆ తగాదాల దురాత్మ యేసు నామములు విడిచిపోదామని చెప్పండి. ఇంటికి పోయే లోపల మీ భర్త మీకు ఐ లవ్ యూ మై డియర్ వైఫ్ అని చెప్తాడు. అబ్బా, నేను నమ్మను సార్ ఆ మాటల. తిట్టుకొని వచ్చిన వాళ్ళారా, ఇంటికి వెళ్ళే లోపల ప్రేమగా మాట్లాడతాడు నీ భర్త, ప్రేమగా మాట్లాడుతుంది నీ భార్య. ఎందుకంటే సమాధానమునకు అధిపతి మన మందిరంలో ఉన్నాడామే చెప్పు. హల్లెలూయా. కింగ్ ఆఫ్ పీస్, సమాధానానికి రాజు ఇక్కడ ఉన్నాడు. ఆయనకి ఏ సమస్యతో వచ్చేవో అన్నీ కొట్టేస్తాడు. ఒకవేళ కొట్టకపోతే ఉండనివ్వండి, మనకు అన్ని మేలే ఉండాలా? కీడు ఉండకూడదా? జనపాలన్నా దేవునికి కష్టాలు అనుభవించకూడదా? బాధలు అనుభవించకూడదా? దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మీ ముఖాలలో కళ ఉండాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 రోజుల నుంచి నిద్రలేని వాళ్ళు బాధలు ఎట్లుంటాయో, ఆ ముఖం ఎంత వాడిపోయి ఉంటుందో, అటువంటి ముఖాలు నా యేసయ్య ఇప్పుడే తన రక్తం చేత తడిపి ట్యూబ్లైట్లు వేసి ప్రకాశమానంగా ఉండేటట్లు దేవుడు మీ ముఖాలని ఆయన చేతుల్లోకి తీసుకొనును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మన కష్టాలు తీర్చగలడా, తీర్చలేడా? చెప్పాలి. తీర్చగలడా, తీర్చలేడా? నిశ్చయముగా తీరుస్తాడు. దేవుడు నీ కన్నీళ్ళ నుంచి నిన్ను విడిపించగలడా, విడిపించలేడా? నిశ్చయముగా విడిపిస్తాడు. సమస్యల నుంచి విడిపిస్తాడు. విడిపించగల దేవుడు ఉన్నాడు. విడిపిస్తే దేవునికి స్తోత్రం. విడిపించకపోయినా ఇందాక హవిలో చెప్పింది, ఇందాక హవిలో తీసుకొని వచ్చిన సమాచారం, ప్రతి విషయంలో మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ప్రతి విషయం అందు ప్రభు కృతజ్ఞతలు చెప్పాలి. మేలులో కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ అని చెప్పాలి. కీడులో కూడా థ్యాంక్స్ అని చెప్పాలి. అయ్యా, అందరి ముందు అప్పులలో వచ్చి తిట్టిపోయారు, అందుని బట్టి నీకు స్తోత్రం అనాలి. 3.5 సంవత్సరాల తర్వాత మా వ్యాను తీసుకెళ్ళిపోయారు, దేవునికి స్తోత్రం అనాల. యేసయ్య ఉంటే మమ్మల్ని ఇస్తే అది ఎందుకు తీసుకెళ్ళారో అనకూడదు. ఉన్న వ్యానును బట్టి స్తోత్రం చెప్పాలి, పోయిన వ్యానును బట్టి స్తోత్రం చెప్పాలి, అప్పులో తిట్టిన దానికి స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉండగా దేవుడు పోగొట్టుకున్నవన్నీ మనకి రెట్టింపు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రైస్తవుడు మంచిగా ఉన్నప్పుడే స్తోత్రం చెప్పేవాడు కాదు, ఏడుపులో కూడా స్తోత్రం చెప్పేవాడే క్రైస్తవుడు. మీరు క్రైస్తవులనే నేను అనుకుంటున్నా అదేనమ్మా, అమ్మా బిడ్డలారా, మీరు క్రైస్తవులనే నేను తలస్తున్నా. నేను నిజమైన క్రైస్తవుడిని నీ ప్రభు ఎదుట ధైర్యంగా చెప్తున్నాను. మనం అందరం దేవునికి అన్ని విషయాలలో స్తుతి చెల్లించి మందిరాల్లో వాక్యం చెప్పేటప్పుడు హుషారుగా ఉండేటట్లు దేవుడు కృప చూపును గాక. మీరు హుషారుగా ఉంటే ఈసారికి వాక్యం, ఈ వేళకి వాక్యం చాలా జరిగిపోయి ఉండేది. మీరు నీరసం ఉన్నారు కాబట్టి కాస్త గాలి కొట్టడానికి ఇంత టైం తీసుకున్నా. మీకు మంచి సలహా ఏంటంటే, శనివారాల పూట 10 గంటల లోపలే పడుకోండి. అప్పుడు మీరు దేవుని మందిరాలు హుషారుగా ఉండగలుగుతారు. ప్రధానమంత్రికి లేని పనులన్నీ శనివారం వస్తాయి మనకి. ఆ పనులను ముగించుకుని లేక 1 గంట అయ్యా.
ఇకపోతే మనకు ఉదయాన ఆరాధన కాబట్టి పాప భారంతో వస్తున్నారు. ప్రియులారా, దేవుడు మీకు జ్ఞానమునిచ్చి నడిపించును గాక. చెప్పండి, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సంఘం ఏ సంఘం? పెర్గము. ఇంగ్లీష్లో పెర్గమాన్ అంటారు, పెర్గమాన్ అంటారు అనమాట. ఈ పెర్గము గురించి, ఈ పెర్గము పట్టణం గురించి, ఈ పెర్గము పట్టణంలో కట్టబడిన సేవను గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఈ సంఘాన్ని కొన్నిటి విషయాల్లో ప్రశంసించాడు, మెచ్చుకున్నాడు. కొన్ని విషయాలు తప్పుపట్టాడు ఈ సంఘంలో. మన దేవునికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే తిట్టే ముందు పొగడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ పాస్టర్ కూడా దీన్ని నేర్చుకుంటే మన సేవ అభివృద్ధి అయిపోద్ది. తిట్టే ముందు ఏం చేయాలా? పొగడాలా, ప్రశంసించాలా. మా బాంధవి అన్న చాలా మంచివాడు, అసలు చాలా పాటలు బాగా పాడతాడు, ప్రార్థన బాగా చేస్తాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాడు మా బాంధవి అన్న. ఇట్లాంటి బిడ్డ మనకు దొరకటం చాలా అదృష్టం. కానీ అనాలి అప్పుడు, కానీలో ఉంది హాని అన్నట్టు. కానీ నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. దేవుడు ఎంత మంచివాడండి. మన తప్పులు చూపించే ముందు ఆయన ప్రేమ కలిగి మనల్ని మెచ్చుకుంటాడు. తర్వాత అట్లాగని మెచ్చుకుంటానే ఉండడు, తప్పులు చూపిస్తాడు. సరిచేయు వాక్యం, గద్దించు వాక్యం, మనల్ని ఆయన మార్గాల్లో నిలబెట్టు వాక్యం. మీరు వినే వాక్యాలు ఎలా ఉండాలంటే, ఒక్క మాట చెప్పమంటారా? మీరు వింటున్న వాక్యం మీకు గాయం చేస్తేనే అది నిజమైన వాక్యం. ఆమె చెప్పగట్టుగా 24 గంటలో దేవుడు నువ్వు లేపబోతున్నాడు, నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఈ రోజు రాత్రి నాకు దర్శనం వచ్చింది, ఇక మీదట నువ్వు ఆకాశానికి ఎక్కిపోతావు అనే వాక్యాలు వింటున్నావు అనుకో, సాతానుడు మనల్ని పడేస్తారు రాబోయే రోజుల్లో. మనం వింటున్న వాక్యం మనకు గాయం చేయాలి, మనలో ఉన్నదని మనకు చూపించాలి. అది కదా జీవం గల వాక్యం అంటే. పేతురు గారు మేడగది మీద మాట్లాడుతుంటే అక్కడ రాయబడిన మాట తెలుసా? తమ హృదయములలో వారు పొడవబడిన వారై అని ఉంటుంది. దేవుని వాక్యం పొడవాలి మనల్ని, పొడిచేదే దేవుని వాక్యం. ఆమె చెప్పు బిడ్డలారా, ఆమె చెప్పండి. పొడిచేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం మిమ్మల్ని గాయపరిస్తే ప్రభు మిమ్మల్ని బిడ్డలారా సరిచేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు అని అర్థం. రైట్, ఇప్పుడు పెర్గము సంఘం దగ్గరకు వద్దాం. మనం చదువుకున్న వాక్యం ముందు ఈ పెర్గము పట్టణాన్ని గురించి కొన్ని చారిత్రక విషయాలు, చరిత్రలో దాగి ఉన్న విషయాలు త్వరగా చెప్తాను. బిడ్డలారా, చదువుకున్న వాళ్ళు కాస్త జ్ఞాపకం పెట్టుకోండి, కాస్త జ్ఞానం లేని వాళ్ళు మళ్ళా వినడం ద్వారా నేర్చుకున్నా. సార్ మనకు చరిత్ర విషయాలు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు ఇవన్నీ బైబిల్లో లేవు, కానీ చరిత్ర గ్రంథాల్లో ఉంటాయి. ప్రియులారా, ఆ సమాచారం తీసుకొని వచ్చి మీకు చెప్తున్నాను. ఈ పెర్గము పట్టణం, పెర్గము అనే పేరుకి అర్థం ఏంటంటే గోపురము లేదా దుర్గము అని అర్థం. పెర్గము అనే పట్టణానికి పేరుకి, పెర్గము అనే పేరుకి అర్థం గోపురము లేదా దుర్గం అని అర్థం. ఈ పెర్గము పట్టణం ప్రస్తుత టర్కీ దేశంలో, బైబిల్ కాలంలో ఆసియా అనేవాళ్ళు, చిన్న ఆసియా, ఆసియా మైనర్ అని పిలిచేవాళ్ళు. ఆసియా దేశానికి లేదా ఆసియా ఖండానికి, ప్రస్తుత టర్కీ దేశానికి ఆగ్నేయంగా 50 మైళ్ళ దూరంలో ఉంది ప్రస్తుతానికి ఈ పెర్గము పట్టణం. టర్కీ దేశానికి ఆగ్నేయంగా 50 మైళ్ళ దూరంలో ఈ పెర్గము పట్టణం ఉంది. ఈ పెర్గము పట్టణంలో దేవుని సంఘం స్థాపించబడి ముగించిన కాలం చెప్పాలంటే, సంఘకాలం చెప్పాలంటే క్రీస్తు శకం, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 312వ సంవత్సరంలో ఈ సేవ ప్రారంభమై 606వ సంవత్సరం వరకు కొనసాగింది. అంటే ఇంచుమించుగా సంఘం ఈ ప్రాంతంలో 300 సంవత్సరాలు విరాజిల్లింది. తరువాతి రోజుల్లో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన ఈ పట్టణం భూమి క్రింద పొరల్లో కప్పబడిపోయింది. ఈ పెర్గము పట్టణం పాత రోజుల్లో ఉన్న పట్టణం అది సమూల ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు క్రొత్తగా మోడర్న్ సిటీస్ ఉన్నాయి అక్కడ. బాగా అర్థం చేసుకోండి, పెర్గం అనే పదానికి గోపురం లేదా దుర్గం అని అర్థం. ఈ పెర్గం పట్టణం ప్రస్తుత టర్కీకి ఆగ్నేయంగా 50 మైళ్ళ దూరంలో ఉంది. ఈ పెర్గమ పట్టణంలో దేవుని సంఘం క్రీస్తు శకం 312 నుండి 606 వరకు సంఘం ఆ ప్రాంతంలో ఉంది. ప్రియులారా, ఆ తర్వాత ఈ పెర్గమ పట్టణం రోమా పట్టణానికి లేదా రోమ్ పట్టణానికి, యెరూషలేము పట్టణానికి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంటుంది. రాసుకోండి, ఇవన్నీ రాసుకుంటే మీకు మంచిది. ఈ పెర్గము పట్టణం ఇటు రోమ్కి అటు యెరూషలేముకి మధ్యలో కేంద్ర బిందువు. పెర్గమ పట్టణం నుండి రోమ్కి ఎంత దూరమో పెర్గమ పట్టణం నుండి యెరూషలేముకి అంతే దూరం. ఇది చరిత్రలో దాగి ఉన్న విషయాలు. ఇంకా చెప్తాను బిడ్డలారా. తర్వాత బైబిల్ గ్రంథంలో కొన్ని పేరెన్నికగల సిటీస్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొరింథీ, తెస్సలోనిక, ఫిలిప్పు, గలతీ, సిరియా,
అంతియొకయ. అర్థమైంది బిడ్డలారా? మీకు మళ్ళీ చెప్తా. కొరింతు, తెస్సలోనిక, ఫిలిప్పు, గలతీ, సిరియా, అంతియొకయ, ఈ పట్టణాలన్నిటిని కలుపుకుంటూ ఒక రేఖ గీసుకుంటా పోతే, ఒక లైన్ గీసుకుంటా పోతే, ఈ పట్టణాలన్నింటిలో మధ్య సెంటర్లో ఉంటుంది అనమాట. అంటే వీటన్నిటి కేంద్ర బిందువులాగా ఒక్క మాటలో చెప్పండి, ఇది పెద్ద సిటీ, విలువైన సిటీ, మెట్రోపాలిటన్ సిటీ లాగా ఆ రోజుల్లో, ఏన్షియంట్ పీరియడ్లో, పురాతన కాలంలో అప్పట్లో ఇది మంచి విలువైన పట్టణంగా పేరెన్నిక కలిగిన పట్టణం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే, ఈ పట్టణంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద లైబ్రరీ, ప్రపంచంలోనే అప్పట్లో అతిపెద్ద 2వ లైబ్రరీ, 2 లక్షల పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఈ పెర్గమ పట్టణంలోనే ఉండేది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఏముండేది తెలుసా? ఆ కాలం నాటి ప్రజల యొక్క సంస్కృతులు, ఆ కాలం నాటి ప్రజల యొక్క ఆచార అలవాట్లు అన్నీ కూడా ఈ గ్రంథాలలో రాయబడితే ఈ లైబ్రరీలోకి వచ్చిన వాళ్ళందరికీ పెర్గము పట్టణం యొక్క సంస్కృతులన్నీ ఊరకే అర్థమైపోతాయి. ఆ కాలపు నాటి అనుభవాలన్నీ చరిత్రకాలు రాసి ఆ పుస్తకాలన్నింటినీ 2 లక్షల పుస్తకాలను ఒక దగ్గర చేర్చి పెద్ద లైబ్రరీని ఆ ప్రాంతంలో ఉపయోగించేవారు. ఇది పెద్ద సిటీ, అందువల్ల అంత పెద్ద లైబ్రరీ అక్కడ ఉండేది. అప్పట్లోనే అది ప్రపంచంలో 2వ అతిపెద్ద లైబ్రరీ. నా మాటలు అర్థమైతే గట్టి హల్లేలూయా చెప్పండి. కొంతమంది ఎట చూస్తున్నారంటే, ఏందో అసలు మా సార్ని మేము ఎప్పుడు ఇట చూడాల, అబ్రహాము ఆదాము అనేవాడు కానీ ఏందో లైబ్రరీ అంటున్నాడు, 2 లక్షల పుస్తకాలు అంటున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు ఇలాగే పెట్టాడు. ఇప్పుడు కొంచెం లోతుల్లోకి దిగాం మనం, ఆమేనానండి. పాలు తాగే వయసు నుంచి ఇప్పుడిప్పుడే పెరుగన్నమా? కాదు, బిర్యానీ తినేది అనుకోండి. ఇక్కడ వేస్తున్నాం, మీకు అరిగినా అరకపోయినా తింటమే బిర్యానీ. అలవాటు చేసుకుని అరిగించుకోవాలా? అర్థం కాలేదంటే కుదరదు. ఇక్కడ అర్థం కంటే కుదరదు. అర్థం చేసుకోవాల్సి బిర్యానీని అరిగించుకోవాల్సిందే. మీరు వేస్తున్నాము 24 గంటల ఆదాం అబ్రామేనా? ఎదగబల్లే మనము. మీకు ఎక్కడైనా ఈ స్వరాలు వినపడ్డప్పుడు ఆల్రెడీ దేవుడు మాతో మాట్లాడేసిన ఈ సంగతులని మీరు టకటకటక చెప్పేయాలి వాళ్ళకి. అందుకని చరిత్ర మీకు చెప్తా ఉన్నాను. ఈ పెర్గము పట్టణంలో ఆనాటి సంస్కృతులు కూర్చి, వారి సంస్కృతులను కూర్చి అనేక వాంగ్మయాలలో రాయబడింది, గ్రంథాలు ఉన్నాయి. అతి విలువైన లైబ్రరీ, ప్రపంచంలోనే అతిపెద్ద 2వ లైబ్రరీ ఈ పెర్గము పట్టణంలో ఉంది. తర్వాత రోజుల్లో రోమా చక్రవర్తి, అప్పట్లో రోమా పరిపాలన నడుస్తుంది ప్రపంచంలో, క్రీస్తు శకం. ఈ రోమా చక్రవర్తి అయినటువంటి యాంటోనీ అనే ఒక రాజు ఈ పెర్గము పట్టణంలో ఉన్న ఈ లైబ్రరీని తన గర్ల్ ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చేయడానికి ఈ పెర్గం పట్టణంలో ఉన్న పుస్తకాలన్నింటిని ఒక ట్రక్కులో, షిప్పులో వేసి ఐగుప్తులో ఉన్న అలెగ్జాండ్రియాకి తీసుకెళ్ళిపోయాడంట. తన ప్రియురాలు ఎవరో తెలుసా? ఐగుప్తుని పరిపాలించిన క్లియోపాట్రా, ఐగుప్తు రాణి క్లియోపాట్రా. రోమా చక్రవర్తి అయిన యాంటోనీ తన ప్రియురాలు క్లియోపాట్రాకి బహుమతిగా ఇవ్వడానికి ఈ లైబ్రరీని పెర్గం పట్టణం నుండి షిప్లో అలెగ్జాండ్రియాకి తీసుకెళ్ళిపోయాడు. ఇవన్నీ మాకు ఎంతో సార్, నాకు తెలియదు, నేను చెప్పాల్సిందే. మీరు ఇంటే ఏనండి, ఏమైనా చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే పెర్గము పట్టణం యొక్క ఖ్యాతి మీకు తెలియజేస్తున్నాడు దేవుడు. రైట్, ఇంకా ముందుకెళ్దాం. ఈ పెర్గము పట్టణంలో బహుదేవతారాధన అమల్లో ఉంది. బహుదేవతారాధన, దేవతలు పూజించే పూజలు ఎక్కువ ఇక్కడ. వ్యాస్కలారియన్ అనే గ్రీకు దేవత గుడి ఉంది ఇక్కడ. వ్యాస్కలారియన్, అది రాసుకోండి. వ్యాస్కలారియన్ అనే గ్రీకు దేవతని క్రీస్తు శకం 300 కాలంలోనే అక్కడ పూజించేవాళ్ళు. తర్వాత ద్యుపతి ఏతెనాయి అనే వైద్య దేవతల గుడులు కూడా అక్కడ ఉన్నాయి పెర్గం పట్టణంలో. ఇప్పుడు 3 దేవతల పేరు చెప్పే మీకు. ఒకటి వ్యాస్కలారియన్ దేవత, గ్రీకు దేవత, గ్రీకు వాళ్ళ దేవత అనమాట. ద్యుపతి ఏతెనాయి అనే ప్రఖ్యాతిగాంచిన దేవతలు, వీళ్ళని వైద్య దేవతలు అంటారు. వైద్య దేవతలు అంటే ఏదైనా బాగలేకపోతే ఈ దేవతల గుళ్ళు దగ్గరికి వెళ్ళి మొక్కుకునేవాళ్ళు. స్వస్థపరిచే దేవతలు వీళ్ళని ప్రసిద్ధి ఆ రోజుల్లో. ద్యుపతి ఏతెనాయి అనే వైద్య దేవతలు. అందుకే ఒకసారి పౌలు గారికి ఫిలిప్పీలో ఉన్న ఈకొనియా పట్టణస్థులు ద్యుపతి అని పేరు పెట్టారు, తమ దేవత పేరు పెట్టారు పౌలు గారికి. మేము దేవుళ్ళు దేవతలం కాదు, మేము సాటి మానవులం అని గొంతెత్తి చెప్పుకున్నారు ఆ రోజుల్లో.
వైద్య దేవతలని ఈ పెర్గం పట్టణంలో పూజిస్తున్నారు. బాగా వినండి, ఈ ముగ్గురు దేవతలు, ఈ 3 దేవతల గుడులలో ఏం చేశారు తెలుసా? ఆకాశమునంటే 3 గోపురాలు కట్టించున్నారు. ఆ కాలంలో ఆకాశం అంటే 3 గోపురాలు ఈ 3 దేవతలకి, ముగ్గురు దేవతలు గుడులో కట్టించారు. అది సుదూర ప్రాంతాల్లో కూడా ఆ గోపురాలు కనబడుతుంటాయి. అందుకే ఈ పట్టణానికి గోపురము లేదా దుర్గము అని అర్థం ఇచ్చే పెర్గము అని పేరు పెట్టారు ఈ గోపురాలను బట్టి. దీవెనక్క, సార్ మాకు అవసరం అవన్నీ ఇప్పుడు అంటావా? ఆ పట్టణంలో బహుదేవత ఆరాధన ప్రసిద్ధి. 3 దేవతలు చెప్పాను మీకు. ఈ 3 దేవతలు గుడులలో ఆకాశం అంటే గోపురాలు కట్టి ఆ గోపురాలను బట్టి ఆ ఊరికి పెర్గం అని పేరు పెట్టారు. రైట్. తర్వాత ఇంకో దేవత కూడా ఉంది ఈ పెర్గం పట్టణంలో, ఆస్కియోస్. ఏం పేరు సరయ్యా? ఆస్కియోస్ అనే దేవత. ఈ దేవత ఎటుంటుందో తెలుసా? పాము ఆకారంలో ఉండే దేవత. పాము ఆకారంలో ఉంటుంది దేవత. ఈ దేవతని ఎక్కువగా పూజించేవాళ్ళు. ఈ దేవతని పట్టణపు దేవతగా కొలిచేవాళ్ళు. పెర్గము పట్టణపు దేవత. మనం అంటుంటాం అప్పుడు మా ఇలవేల్పు, మా ఇంటి దేవత, మా కుల దేవత అంటారు చూడండి. అలా పెర్గము పట్టణానికి ప్రసిద్ధి చెందిన దేవత ఆస్కియోస్, పాము ఆకారంలో ఉన్న దేవతని వాళ్ళు పూజించేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ టర్కీ సంస్థానానికి, ఆసియా సంస్థానానికే ఈ పెర్గము పట్టణం కేంద్రంగా ఉండేది. ఒక విలువైన పరిస్థితిలో ఉండేది. మీరు వింటా ఉన్నారు, ఎఫెస్సులో కూడా ఒక ఏమండి ఇప్పుడు తిరుపతి ఎట్లాగో ఈ దేవతారాధనలో ప్రజలందరూ గుంపులుగా వచ్చే ఒక పర్యాటక ఏమండి దేవాలయ సంస్థానం కూడా ఉండేది ఎఫెస్సులో. నేర్చుకుంటా వచ్చాం ఒక్కొక్క దాని గురించి. ఇదిగో ఇక్కడ కూడా ఇది ప్రపంచ వింతల్లో ఒక వింత కాదు, కానీ ఇక్కడ కూడా విగ్రహాలు ఎక్కువ జరిగేది. బాగా వినండి, ఎఫెస్ అంత పెద్ద పట్టణం కాదు ఇది. స్మరణ అంత సుందరమైంది, కొండల మీద కట్టబడిన పచ్చని అందమైంది ఏం కాదు ఇది. స్మరణ అంత అందమైంది కాదు, ఎఫెస్ అంత పెద్దది కాదు. కానీ ఇది ఆసియా సంస్కృతిని గూర్చి తెలిపే వాంగ్మయం గ్రంథాలు ఉన్న ముఖ్య పట్టణం. ఆ లైబ్రరీని బట్టి ఈ పట్టణానికి విలువ వచ్చింది. ఈ పట్టణంలో దేవుడు తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పెర్గం పట్టణంలో దైవజనుల ద్వారా దేవుడు తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. ఇంకా చెప్పాలి మీకు పెర్గం పట్టణం గురించి, ఇంకా విషయాలు చెప్పాలి ప్రియులారా. ఈ పెర్గం పట్టణస్థులు తమను పరిపాలిస్తున్న రోమా చక్రవర్తుల్ని సంతోషపెట్టడానికి ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ దేవతా గుళ్ళు కట్టేవాళ్ళంట. ఎందుకంటే రోమా చక్రవర్తులు విగ్రహారాధికులు. బాగా రోమా పరిపాలకులు విగ్రహారాధికులు, అతిదేవతా విగ్రహారాధికులు. వారిని సంతోషపెట్టాలంటే ఎక్కువ గుళ్ళు కట్టాలా. అందుకని తమ పరిపాలకులను సంతోషపెట్టడానికి ఈ పెర్గం పట్టణం ఎక్కువ దేవాలయాలు కట్టించారు. బిడ్డలారా, ఆ రోమా చక్రవర్తుల పైన వీళ్ళు దాన్ని ఏమంటారంటే స్వామి భక్తి చూపి వారికి లోబడినట్టుగా నటిస్తూ అనేక దేవాలయాలు కట్టేశారు. ఆ పెర్గం పట్టణం ఏ మూలగపోయినా దేవాలయాలు కనబడతాయి. ఎందుకంటే తమ పాలకులను సంతోష పెట్టడానికి. అందుకే ఒక్క మాట చెప్పాలంటే పెర్గము అనగానే బహుదేవతారాధన, బహు విగ్రహ ఆలయాలు కలిగిన స్థలం. అందుకే బైబిల్ ఏమని తెలుసా? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏముందంటే 13వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఏముందంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం అని దేవుడు ఎందుకు ఈ ప్రాంతాన్ని పిలిచాడంటే ఈ ప్రాంతంలో బహు విగ్రహారాధన ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, సాతాను సింహాసనం అని మనం దేన్ని అనాలి? ఎక్కడైతే దేవత విగ్రహాలయాలు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే విగ్రహారాధన ఎక్కువ జరుగుతుంటుందో అక్కడ సాతాను సింహాసనం ఉంది అని మనం అనుకోవాలి. విగ్రహారాధన ఎక్కువైపోతా ఉందంటే అక్కడ సాతాను సింహాసనం కూర్చో ఉన్నాడు అని. ఈ సాతాను పెర్గమ పట్టణంలోనే ఎందుకు సింహాసనం వేసుకున్నాడు? అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిటీస్ ఎన్నో ఉన్నాయి. ఎఫెస్ ఉంది, ఏథెన్స్ ఉంది, గ్రీస్ ఉంది, కొరింథ్ ఉంది. అప్పుడు అవన్నీ మంచి వ్యాపార కేంద్రాలు, జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాలు. సాతాను గారు అక్కడెక్కడ సింహాసనం వేసుకోవాలా. ఈ పెర్గమ పట్టణంలోనే ఎక్కువ సింహాసనం ఎందుకు వేసుకున్నాడు?
బాగా వినండి. సాతానుగాడికి ఒకవేళ సింహాసనం వేసుకోవాలంటే అప్పటికే చాలా పేరుని గల రాష్ట్రాలు, దేశాలు, సిటీస్ ఎన్నో ఉన్నాయి. కానీ పెర్గము పట్టణంలోనే ఎందుకు వాడు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అంటే పెర్గము పట్టణంలోనే ఇంత విగ్రహారాధన, దేవాలయాలు, విగ్రహారాధన ఎందుకు వెలసాయి? దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. మీరు వింటానంటే 5 నిమిషాలు చెప్పేస్తా. చెప్పొద్దన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా మీరు ఆశలో మీరు భలే యాక్టివ్గా ఉన్నారన్నా. నలులు చెప్పేస్తారు అనుకున్నా. చెప్పండి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వింటామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మేము చెప్పొద్దన్నా నువ్వు చెప్తావులే పాస్టర్, అంత మాత్రం మేము చెప్పడం ఎందుకు? బిడ్డలారా, ఇప్పుడు దాకా మీకు నేను ఏందేందో పెద్ద ఏం చెప్పలేదు. పెర్గము పట్టణం ప్రాముఖ్యతలు చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వాక్యం ఫ్రీగా ఉన్నప్పుడు వినండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు సాతాను సింహాసనం ఆ పెర్గము పట్టణంలోనే ఎందుకు వేయబడిందో చరిత్రలో జరిగిన ఒక సంగతిని మీకు చెప్తాను. మనమందరం ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం దగ్గరికి వెళితే, ఆదికాండం 11వ అధ్యాయం దగ్గరికి వెళితే మనందరికీ తెలిసిన ఒక సంగతి అక్కడ జరిగింది. అదేంటంటే భూలోకంలో ఉన్న జనులతో దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని దేవుడు ఆదాముని తన సంతానాన్ని దీవించాడు. దేవుని ఇష్టం ఏంటంటే భూమి నిండాల, మనుషులందరూ ఒకే దగ్గర ఉండకూడదు, చెదిరిపోవాలి, భూమి అంతా నిండించాలి. అది దేవుని కోరిక. కానీ 11వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? ఆనాటి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకే చోటకు చేరి వచ్చి, ఎక్కడిది? బబులోను దేశంలో లేదా ఇరాక్ అనే దేశంలో టైగ్రీస్ నదికి, యూఫ్రటీస్ నదికి మధ్య ఉన్న సారవంతమైన భూమి మీద, అక్కడే ఏదైనా తోట కూడా ఉండింది. అక్కడే ఏదైనా తోటను దేవుడు వేసింది. ఆ ప్రాంతంలోనే భూమి మీద ఉన్న ప్రజలందరూ అక్కడికి చేరి వచ్చి, ఇక్కడ నుండి మనం ఎక్కడికి చెదిరిపోవడానికి వీళ్ళే, అందరం ఇక్కడే ఉందాం. దేవుడు ఏమన్నాడు? చెదిరిపోమన్నాడు, భూమి నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఆలోచన చేసి, మనం ఇక్కడ ఒక గోపురాన్ని కడదాం, ఆకాశమునంటూ గోపురాన్ని కట్టి చెదిరిపోకుండా ఇక్కడే మనం ఉందామని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు పని ప్రారంభించి పెద్ద గోపురాన్ని కూడా కట్టుకున్నారు, కడతా ఉన్నారు. పని జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈ పని జరుగుతున్నప్పుడే దేవుని సృష్టిగా పిలువబడిన, దేవుని చేతితో నిర్మించబడిన మానవుణ్ణి సాతానుగాడు నాశనం చేసే ఒక ప్లాన్ స్టార్ట్ చేశాడు అక్కడ. అది మనకు బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. బాగా వినండి. గోపురం కట్టుకుంటున్నారు. ఆ 2 నదుల మధ్య కట్టబడినటువంటి ఈ సుందరమైన విశాలమైన భూభాగంలో బాగా విస్తరిస్తున్నారు, గోపురం కట్టుకుంటున్నారు. అంతలో ఏం జరిగిందంటే సాతానుగాడు ఆ కాలపు ప్రజల మనస్సుల్లోనికి చొచ్చుకుని వచ్చి మతం అన్నదాన్ని స్టార్ట్ చేశాడు. ఆ రోజు బాబేలు పర్వతం దగ్గరే, బాబేలు గోపురం దగ్గరే మతం స్టార్ట్ అయింది. ప్రియులారా, మతం స్టార్ట్ అయింది. మతము అంటే అర్థం ఏంటంటే ఏం చేశాడో తెలుసా? ఒక దేవతని ప్రతిష్ఠించాడు. ఆ కాలంలోనే ఆ దేవత రూపం ఎట్లా ఉంటుందంటే, పసిబిడ్డని ఎత్తుకున్న ఒక స్త్రీ, పసిబిడ్డని చంకనెత్తుకున్నటువంటి స్త్రీ రూపంలో ఉన్న ఒక దేవత విగ్రహాన్ని చేసి ఆ దేవతకు ఆకాశరాణి అని పేరు పెట్టారంట. చెప్పాలి, ఏ రాణి? ఎప్పుడు ఇది? ఆదికాండం 11వ అధ్యాయంలోనే ఆకాశరాణి లేదా ఆకాశవాణి అని అర్థం ఇచ్చే పేరు పెట్టుకొని పూజించడం స్టార్ట్ చేశాడు. దీనికి ప్రధాన కారణం దేవుని సృష్టిని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామని ఆలోచించుకొని కూర్చున్న సాతానుగాడి పన్నాగం. ఆకాశరాణి విగ్రహాన్ని చేసి ఆ ఆకాశరాణి పూజించడం ప్రారంభించారు. తర్వాత రోజుల్లో ఈ దేవతకి పూజారుల వ్యవస్థ కూడా ప్రారంభించాడు సైతానుగాడు. పూజారులు ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడే పూజారులు వాళ్ళే అక్కడి నుంచి వచ్చారు. పూజారి అంటే ఆ రోజుల్లో వాళ్ళ అర్థం ఏంటంటే దేవునికి నరులకి దూరాన్ని తగ్గించేవాడు అని నమ్మ. పూజారి అంటే ఎవరు? దేవునికి నరులకి మధ్య దూరాన్ని తగ్గించి ఈయన మాటలు ఆయనకి, ఆయన మాటలు ఈయనకి మధ్య నిరిపే ఒక మీడియేటర్ లాగా అనమాట. అసలు ఇది స్టార్ట్ అయిందే బాబేలు గోపురం దగ్గర. ఈ బహుదేవత విగ్రహారాధానికి నాయకుడు నిమ్రోదు. ఇవన్నీ బైబిల్ లేవు కదా సార్. నేనే ఆశ్చర్యపోయా ఇంత జరిగిందా అని ధ్యానం చేస్తుంటే. సాతానుగాడు చేసిన పన్నాగం ఇది. ఆకాశరాణి ధూపం, ఆకాశరాణి దేవత అంటే ఈ బాబేలు గోపురం దగ్గరే మనిషి రూపంలో దేవుని చేయడం ప్రారంభించబడింది. దేవుణ్ణి ఒక మనిషి రూపంలోకి మార్చడం స్టార్ట్ అయింది. దేవుని కీర్తిని ఒక విగ్రహానికి ఆపాదించడం స్టార్ట్ అయింది. ఇది తప్పు. దేవుని వాక్య ప్రకారం దైవత్వాన్ని ఎప్పుడు ఒక మనిషి రూపంలోకి మార్చకూడదు. మనం దేవుని రూపాన్ని ఎప్పుడు ఒక మనిషి రూపంలోకి మార్చకూడదు. అందుకే మన ఇళ్లలో ఫోటోలు ఉండకూడదు, పటాలు ఉండకూడదు.
అర్థమైతే హల్లెలూయా చెప్పండి. దేవుని దైవత్వాన్ని ఏ రోజు మనం ఒక రూపానికి ప్రతిష్ఠించకూడదు. ఒక రూపాన్ని, ఇది దేవుడు. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఫోటోలు ఉన్నాయి. మనము ఓహో ఏంది సింబాలిక్గా యేసుక్రీస్తు అలా ఉండేవాళ్ళేమో అనుకుంటాం, కానీ ఆయన భలే ఉండవు నాయన, ఎంటుకలు పెంచుకొని నువ్వు స్తోత్రం అంటావా? దేవుని రూపాన్ని ఒక ఫోటోకి, ఒక రూపానికి ఆపాదించడం అనేది ఇది సాతానుగాడు ప్రారంభించిన పని. ఇది సాతానుగాడు ఆయుధం. నువ్వు హృదయపూర్వకంగా ఒక బొమ్మను చూసుకొని ముద్దు పెట్టుకున్నావంటే సైతానికి సపోర్ట్ చేస్తున్నావని గుర్తు. సిలువు తీసుకొని ఇటు అంటున్నావు అనుకో, సైతానుగాడి పన్నాగంలో పడిపోయావని గుర్తు. మనకి ఈ లోకంలో ఒకే ఒక్క మెట్టు, వాక్యాన్ని మాత్రమే మనం విశ్వసించాలి. ఆమె అని చెప్పండి గట్టిగా. అబ్బా ఆ మాట చూడమ్మా, ఏముంది అక్కడ, ఒకసారి చదవండి. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే వాక్యమే దేవుడు మనకి. వాక్యాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి రూపంలోకి మార్చకూడదు మనం. అలా మార్చేటట్టు చేసిన వాడు ఎవరంటే ఇగో ఈడే సైతాన్ గాడే. ఎక్కడ? బాబేలు గోపురం దగ్గర ఆకాశరాణి దేవతను చేసి అందరినీ విగ్రహారాధికులుగా మార్చేసి, పూజారి వ్యవస్థ కూడా. పూజారి అంటే ఎవరు? దేవునికి నరులకి దూరాన్ని తగ్గించి వారిద్దరి మధ్య సమాచారం నిలిపేవాడు, మీడియేటర్. అప్పుడే స్టార్ట్ అయ్యింది. సార్ బాగుంది. ఆ తర్వాతి రోజుల్లో ఈ బాబేలు ప్రాంతంలోనే ఒక దేవాలయాన్ని కట్టారు. ఏ దేవతకి? ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయం కట్టిన ఊరు బాబేలు గోపురం. ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయం కట్టిన ఊరు బాబేలు గోపురం. ప్రియులారా, ఈ గోపురం దగ్గర దేవాలయం కట్టి వ్యక్తి పూజ చేస్తూ దేవుని మహిమని విగ్రహాలకు మార్చి ఆల్రెడీ ఒక మతాన్ని ఎంటర్ చేసేసాడు. అందుకే క్రైస్తవం అనేది మతం కాదు. ఆమేనన్నాను గట్టిగా. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ వే టు గో టు హెవెన్. పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గమే తప్ప ఇది క్రైస్తవ్యం మతము కాదు. మన మతం కాదన్న కూడా వాళ్ళ మతం అని రాస్తాం. మనం ఏం చేయలేం. ఇప్పుడున్న అధికారులు అయ్యా మాది మతం కాదని, క్రిస్టియన్లే రిలీజన్ క్రిస్టియన్ అని రాసేస్తున్నారు వాళ్ళంతే. క్రైస్తవ్యం మతం కాదండి, మన మార్గం. అసలు మతాన్ని ప్రారంభించినోడు ఎవరు? 2 కొమ్ముల నల్లోడు స్టెఫను. మతాన్ని ప్రారంభించింది 2 కొమ్ముల నల్లోడు. ఈ దేవాలయాలు ప్రారంభించింది వాడే. దేవుని రూపాన్ని విగ్రహాల రూపంలోకి మార్చింది వాడే. దేవునికి మనుషులకి మధ్య పూజారి వ్యవస్థను స్టార్ట్ చేసింది వాడే. ఇవన్నీ బాబేలు గోపురం దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత రోజుల్లో బాబేలు గోపురం నిర్మాణాన్ని దేవుడు భాషలు తారుమారు చేసి ఆపేశాడు. అక్కడ నుండి ప్రజలు గుంపులుగా వెళ్ళిపోయారు, చెదిరిపోయారు దేశం ప్రపంచం అంతా. కానీ ఒక జాతి మాత్రం అక్కడే నిలబడిపోయింది. వాళ్ళు ఆ దేవాలయాన్ని, ఆ దేవతను అలాగే పూజిస్తున్నారు. తర్వాతి రోజుల్లో పూజారులు మారుతూ వచ్చారు. కొంతకాలానికి ఆ ప్రాంతం ధ్వంసమైపోయి మరుగైపోయింది, మట్టి కింద కలిసిపోయింది. బాబేలు గోపురం నాటి ఆ సామ్రాజ్యం అంతా ధ్వంసమైపోయి ప్రకృతి వైపరీత్యాల మూలంగా మట్టిలో కలిసిపోయింది. కానీ సైతానుగాడు తన పనిని మాత్రం ఆపలేదు. సైతానుగాడు ఎప్పుడు తన పనిని ఆపడు. ఎందుకంటే వాడికి సమయం కొంచెమే అని తెలుసు. బాగా వాడికి సమయం కొంచెమే అని తెలుసుగా వాడి పనిని ఆపలా. ఏం చేశాడు తెలుసా? ఈ బబులోను గోపురం దగ్గర, బాబేలు గోపురం దగ్గర కట్టబడిన దేవాలయం, ఆకాశరాణి దేవాలయంలో వచ్చిన చివరి పూజారి అదిగో వినండి, ఈ బబులోను పట్టణంలో నుండి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఈ పెర్గము పట్టణానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పెర్గము పట్టణానికి వస్తే, పెర్గము పట్టణంలో ఆల్రెడీ ఆకాశరాణి దేవాలయం కట్టబడి ఉంది. ఇక్కడ ఆల్రెడీ పూజారులు ఉన్నారు. ఇప్పుడు హైందవ ప్రాముఖ్య పట్టణాలు ఉంటాయి కొన్ని. ఎక్కడి నుంచి వస్తారు? అనేక రాష్ట్రాల మూలాల నుంచి వస్తారు. అవసరమైతే విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అలాగే ఆ రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మతం అయిపోయింది. ఆ మతానికి అనేక మంది భక్తులు తయారయ్యారు, అనేక దేవాలయాలు కట్టబడ్డాయి. ప్రపంచమంతా అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రాముఖ్యమైన హిస్టారికల్ దేవాలయం మాత్రం బాబేలు గోపురం దగ్గరే కట్టబడింది. ఈ గోపురం యొక్క చివరి పూజారి అది ధ్వంసం అయిపోయిన తర్వాత అక్కడ నుండి పెర్గము పట్టణానికి వచ్చాడు. ఈ పెర్గం పట్టణస్థులు ఘన స్వాగతం పలికారు ఈ పూజారికి. కొంతకాలం పాటు ఆ పెర్గం పట్టణంలో ఉన్నాడు. వాళ్ళందరికీ విగ్రహారాధన గురించి అనేక విషయాలు నేర్పించాడు, విగ్రహారాధన గురించి బోధించాడు. ఇంకా అనేక దేవాలయాలు కట్టబడ్డాయి. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడి నుంచి బయలుదేరి రోమ్ పట్టణానికి వెళ్ళిపోయాడు ఆ పూజారి. అర్థమైతే హల్లు చెప్పండి. బబులోను దేవాలయంలో చివరి పూజారి ఎక్కడికి వచ్చాడు? పెర్గం పట్టణంకి వచ్చాడు.
అక్కడ కొంతకాలం ఉండి అన్ని విషయాలు చూపించి తర్వాత కొంతకాలానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోమ్ పట్టణంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? సాతాను పెర్గము పట్టణంలో ఎందుకు సింహాసనం వేసి కూర్చున్నాడు అనే ప్రశ్న జవాబు ఇదంతా. పిల్లరా ఒక్క వినండి, సైతాను గాడు ఎంత మంచోడంటే మనం పిలిస్తేనే వస్తాడు. ఆమెనన్నా మనం పిలవకపోతే? అందుకే ప్రభు చెప్పాడు, మీరు దేవునికి లోబడి ఉండి సైతాన్ని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. ఎదిరించే వాళ్ళ దగ్గరికి సాతాను గాడు రాడు, పిలుచుకునే వాళ్ళ దగ్గరకే వస్తాడు. రండి 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 అని పిలుచుకుంటే వస్తాడు. ఈ పెర్గము పట్టణస్తులు రాజులను సంతోష పెడదామని దేవాలయాలు కట్టారు, వాళ్ళ మీద సంతోష పెడదామని దేవాలయాలు కట్టా. ఎన్ని దేవాలయాలు కట్టి ఎంత ఎక్కువగా ఆహ్వానిస్తున్నారంటే సైతాను గాడు ప్రపంచం అంతా ఖాళీ చేసి నేరుగా పోయి సింహాసనం ఆడేసుకున్నాడు. తనను ప్రేమగా పిలిచి ఆహ్వానించుకుంటున్న పెర్గం పట్టణంలో కట్టాడు సింహాసనాన్ని. వీధి వీధికి, మూల మూలకి, గ్రామ గ్రామాన్ని, చివరికి దేవుని మహిమని ఒక విగ్రహానికి ఆపాదించే మత వ్యవస్థని ప్రారంభించిన ఈ సాతానుగాడు తనకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పెర్గం పట్టణంలో సింహాసనం వేసి కూర్చున్నాడు. ఇక విగ్రహ ఆరాధన దేవాలయాలతో పూర్తిగా నింపబడిపోయింది పెర్గం పట్టణం. అందుకే సైతానుగాడు సింహాసనం అక్కడే సెటిల్ చేసుకున్నాడు. ఇంకా ఉంది బిడ్డలారా, ఇంకా ఉంది. ఈ రోమ్కి వెళ్ళిపోయాడు కదా పూజారి. రోమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోమాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులు ఈ పూజారికి ఒక బిరుదునిచ్చారు. పూజారికి బిరుదునిచ్చారు. ఆ బిరుదు పేరు రాసుకోండి. ఆ బిరుదు పేరు ఏంటంటే ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్. ఇది లాటిన్ పేరు. ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ అంటే అది ప్రపంచంలోకెల్లా గొప్ప బిరుదు, దేవుడు అని అర్థం ఇచ్చే బిరుదు. ఇక దేవుడు తర్వాత ఇతనే దేవుడు, దేవునికి నరునికి మధ్యవర్తి అనే బిరుదునిచ్చి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నామం అని దాన్ని హెచ్చించి ఆనాటి కాలంలో ఈ పేరు వినపడితేనే దేవుళ్ళలాగా ఆరాధించడం చేసేశారు రోమ చక్రవర్తులు. ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ అనే పేరుని ఏం చేశారు తెలుసా? వస్త్రం మీద రాయించి ఆ వస్త్రాన్ని యాజక వస్త్రం లాగా చేసి ఎవరైతే ఈ పూజారి ఉన్నాడో ఆ పూజారికి ఆ వస్త్రం వేసేశారు. ఇక ఆ పూజారి ఎక్కడికి వెళ్ళినా ఈ వస్త్రం తగిలించుకొని వెళ్ళేవాడు. ఆ వస్త్రం మీద ఏం పేరు ఉండేది? ఇతను దేవుడు లాంటి వాడు, ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్. కొంతకాలానికి ఆ పూజారులు చనిపోయారు. బిడ్డలారా, కాలక్రమంలో ఏం జరిగిందంటే రోమా చక్రవర్తిగా పేరుగాంచిన జూలియస్ సీజర్ అనే రాజు ఆ వస్త్రాన్ని ధరించుకొని తాను పూజారు పోయారు. ఇప్పుడు రోమా పరిపాలకులు జూలియస్ సీజర్ ఆ వస్త్రాన్ని ధరించుకొని నేనే దేవుణ్ణి, ఇప్పుడు నన్ను పూజించండి అని స్టార్ట్ చేశాడు డంకా. దేవుడు ఎవరు? ఆకాశరాణి జాంతానాయి. ఇంకెవరు? గ్రీకు దేవత ఉంది కదా. ఏం పేరు చెప్పాను సార్? మీకే గుర్తు లేకపోతే మాకేం గుర్తుంటుంది సార్? వ్యాస్కలారియన్, ఆస్కియోస్, ఎథెనై, ద్యుపతి, వీళ్ళందరూ కాదు, జంతనాయ్. ఇక్కడి నుంచి దేవుడు ఎవరంటే జూలియస్ సీజర్ ఈజ్ ఓన్లీ ఎ గాడ్. అంతే, జూలియస్ సీజరే దేవుడు. ఎందుకంటే ఇదిగో ఈ బిరుదు తగిలించిన వస్త్రం నేను ధరించుకున్నా, నన్ను ఆరాధించండి అని యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కాలంలో ఒత్తిడి చేస్తే ఆ కాలంలో అనేక మంది ప్రజలు జూలియస్ సీజర్ని దేవుడుగా పూజించారంట. ఆ మనిషి ఆరాధనకి ససేమెరా ఒప్పుకొని యూదుల్ని క్రైస్తవుల్ని చీల్చి చెండాడి ఘోరమైన వధ జరిగింది ఆ రోజుల్లో. అందుకే క్రైస్తవులు చనిపోయింది ఎక్కువగా. ఈ మనుష్య ఆరాధనని వాళ్ళు విసర్జిస్తారు. క్రైస్తవులు మనిషిని పూజించరు, క్రైస్తవులు దేవతలను పూజించరు. దేవుని మహిమని ఒక మనిషికి, ఒక విగ్రహానికి ఇవ్వరు. కాబట్టి లక్షలాది మంది వధించబడ్డారు ఆ రోజుల్లో. బిడ్డలారా, అయిపోయింది. లాస్ట్కి వెళ్దాం. ఆ తర్వాత రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ తర్వాత బిడ్డలారా నిదానంగా చేతులు మారుతా ఈ ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ అనే బిరుదు ఎవరి చేత వచ్చింది తెలుసా? రోములో కట్టబడిన ఆలయాలు, దేవుని మందిరాల్లో పాస్టర్లుగా పనిచేస్తున్న బిషప్పుల చేతికి వచ్చేసింది. ఇది బాగానండి. బిషప్ రోములో ఉన్న ఆలయాలు, అప్పటికే ఆర్సీఎం వచ్చేసింది, రోమన్ క్యాథలిక్ స్టార్ట్ అయిపోయింది, మరియమ్మ ఆరాధన స్టార్ట్ అయిపోయింది. ఈ మరియమ్మను ఆరాధిస్తున్న రోమన్ క్యాథలిక్ బిషప్పుల చేతికి ఈ బిరుదు చిక్కింది. అప్పటి నుండి ఫోక్సిఫెస్ మ్యాక్సిమస్ అనే బిరుదుని రోమ్ క్యాథలిక్లు బిషప్పులు తగిలించుకొని మేమే దేవుళ్ళమి, దేవునికి నరులకి మధ్యవర్తులు మేమే, మీరు మా చెవులో పాపాలు చెప్తే మీ పాపాలు పోతాయి, మీ పాపాలు పరిహరించబడాలంటే పాప పరిహార పత్రాలు దేవుడు మాకు ఇచ్చాడు, ఎందుకంటే మేము ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ మేము పూజారులమే అని ఆ వస్త్రాలు తగిలించుకొని దేవుని ఆలయాలు అని చెప్పుకుంటున్న ఈ మరియమ్మ ఆరాధనలు చేస్తున్న బిషప్పుల చేతికి ఇది చిక్కింది. రాను 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 ఈ ఏమంటే ఆ బిరుదు ఎవరి చేతుల్లో పోయిందంటే ఈరోజు మనం చూస్తున్న పోపుల దగ్గరికి వెళ్ళిపోయింది. బిషప్ రోమన్ క్యాథలిక్ అధికారులుగా ఉన్నటువంటి పోపుల చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు
ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ ఎవరో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న పోపులు, రోమా పోపులు. వాటికన్ సిటీలో ఉన్న ఆర్సిఎం మొట్టమొదటి అధికారి పోపే ఈ ఫోంటిఫెక్స్ మ్యాక్సిమస్ ఈ అదిగో బబులోను గోపురం దగ్గర కట్టబడిన దేవాలయంలో ఉన్న పూజారి బిరుదు ఈరోజు ఆర్సిఎం పోపుల చేతుల్లోకి వచ్చేసింది. బాగా అర్థమవుతుందా? సైతాన్ గాడు ఎంత చాకచక్యంగా ప్లాన్ చేశాడంటే విగ్రహారాధన దగ్గర ప్రారంభించబడిన బిరుదు ఇప్పుడు దేవుడు అని పేరు పెట్టుకున్న సంఘాల్లో కూడా వచ్చేసేసింది. అందుకే ప్రియులరా, ఈ రోమా అధికారులు ఏం చేశారు తెలుసా? అందుకే ఈ పోపులను ఏం చేశారు? ఇప్పుడు కొత్త కొత్త క్రమాలను తెచ్చేశారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పదవులు, సంఘాల్లో మందిరాల్లో పదవులు, లోకాచారాలు, సాంప్రదాయ పద్ధతులు, పటాలు పెట్టి ఆరాధించడం, దేవుడికి ఒక రూపాన్ని ఆపాదించడం, దేవుడు ఒక రూపాన్ని ఏర్పాటు చేయటం, మరియ చేతిలో పసిబాలుడుగా యేసయ్య ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించడం, చిన్నపిల్లలకి బాప్తిస్మాలు ఇవ్వకూడదు. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? రక్షించబడిన తరువాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలా. దేవుణ్ణి పూర్తిగా ఎరిగి పాపములు విడిచిపెట్టాలన్న తీర్మానంతో బాప్తిస్మం తీసుకోవాలి. పుట్టినోడికి బాప్తిస్మాలు, పిల్లవాడికి బాప్తిస్మాలు, పెళ్లి బాప్తిస్మాలు, సావు బాప్తిస్మాలు, ఇవన్నీ తీసుకొచ్చింది మనోడే. రెండు కొమ్ముల సాతాను గాడు తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ తిరణాలకు పోతే దేవుడు కోపం వస్తుందా? కోపం రాదా? మన క్రైస్తవ నెల్లూరులో చాలామంది ఉన్నారు, మీకు తెలుసా? కోడూరులో జరగద్ది. ఏం తిరణాలు అది? వేలాంగణి తిరణాలు. మన క్రైస్తవుల్లో సగం జనాభా ఆడే ఉంటారు అంతే. ఆ సముద్రంలో మునగటం తింటాం, సముద్రంలో మునగటం తింటాం. ఆ చేపలు ఎప్పుడు దొరకమన్నట్టుగా సముద్ర చేపలు తింటా, అటు తిరగతా బొమ్మలు చూసుకుంటా. ఆశ్చర్యం చూడండి, విగ్రహ దేవాలయాల్లో దేవతలకు ఎట్లా చీరలు కడతారో మరియమ్మ కూడా కడుతున్నారు. ఆ తల్లి ప్రార్థన పరురాలు, గొప్ప స్త్రీ, దేవుని చేత అభిషేకించబడిన పేదరాలు, దేవుని కోసం నిలబడి ఒక రక్షకుడికి జన్మనిచ్చింది. అంతవరకే ఆమెను దేవతను చేసేసి ఆమెకి చీరలు కట్టి, ఎన్ని చీరలు మారుస్తారో ఏమో, ఎప్పుడు దాకా కడతారో తెలియదు, కానీ కడతా ఉంటారు ఆ చీరలు కూడా. ఇవన్నీ స్టార్ట్ చేసింది సైతాన్ గాడే. ఇవన్నిటి కారణం వాడే. అందుకే సముద్రంలో స్నానం చేసి చచ్చిపోయినప్పుడు మేము నిద్ర చేసి వస్తాం, చర్చిలోని పోయి యాలాంగని చర్చిలో నిద్ర చేసి వచ్చే వాళ్ళలారా, మీతో పాటు దయ్యాలు వస్తాయి మీ ఇష్టం చెప్తున్నా. వేలాంగని తిరణాలకు పోయినా, వేలాంగని చర్చిలో నిద్రలకు పోయినా దయ్యాలు వస్తాయి మీతోటి, కడుపు నొప్పులు వచ్చేస్తాయి. ఇంత చెప్పినా కూడా పోయారంటే నాకు తెలియదు. ఇక్కడ ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆర్సిఎం అనే వ్యవస్థ, ఏం పర్వాలేదు లైవ్లో చెప్తాను నేను, ఆర్సిఎం అనే వ్యవస్థ ఎవరి చేతిలో ఉందంటే బాబేలు గోపురం దగ్గర విగ్రహ వ్యవస్థను మతం ప్రారంభించిన సైతాన్ చేతిలో ఉంది. కాబట్టి మనం అన్నిట్లో అనుసరించకూడదు, మనం అన్నిటికీ దండాలు పెట్టకూడదు. మరియమ్మ విగ్రహం కనపడి దండాలు పెడుతుంటారు కొంతమంది అంటుంటారు. మనం ఈ క్యాడర్ కాదు, పైకి భక్తి కనపరిచే క్యాడర్ కాదు మంది, లోపల ఉన్న గుండెల్లోనికి యేసయ్యని తీసుకునే గుంపు మంది. మనం ఆచారాలు బయట కనబడకూడదు, మనకి ఏ ఆచారాలు ఉండకూడదు, మన జీవితమే ప్రభుకి అంకితం చేసేయాలి. మనం నిజమైన క్రైస్తవులవి. పిల్లరా, కొంతమంది కళ్ళు మూయబడి మనోనేత్రాలు తెరవబడక ఇంకా ఆరాధనలోనే ఉండి మనం ఎన్ని చెప్పినా వినడంలే, ఎన్ని చెప్పినా వినరు, అర్థం చేసుకోరు. ప్రార్థన చేయవలసిన బాధ్యత మాత్రం మనది. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత ధన్యులవి. అటువంటి సాతాను సంబంధమైన విగ్రహారాధనలో మనం ఉండనివ్వకుండా దేవుడు పెంతుకోసు సంఘాలలో నిన్ను ఆకర్షించాడు. దేవుడు ఆమె అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే పెంతుకోసు సంఘం ఒక్కటే దేవుడి సంఘం, మిగతావన్నీ సైతాన్ సంఘాలు చెప్పడంలో నేను ఒక్క మాట చెప్పాలంటే, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ సరిచేసే బోధలో ఉండి ప్రతి విషయంలో దేవునికే మహిమను ఆపాదించే సంఘం మంది. ఆమె నన్ను మనిషి పూజ ఎక్కడ ఉండదు, మనుషులకు విలువలు ఎక్కడ ఉండవు, ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయబడతాయి. కాబట్టి అటువంటి సంఘంలో మనం ఆకర్షించబడటం, ఇక్కడ నిలబడటం గొప్ప ధన్యత. ఇప్పుడు ఆర్సిఎం వ్యవస్థ అంతా ఎవరి చేతుల్లో ఉందో మీరు విన్నారు. ఇప్పుడు పోపులకు ఆ బిరుదు పనిచేస్తుంది. రాబోతున్న దినాల్లో వీళ్ళ ద్వారానే అనేక నష్టాలు సంఘానికి ఇంకా చేస్తాడు, ఇప్పటికే చేస్తున్నాడు. కొంతమంది చూడండి, జపమాలలు ప్రార్థన చేసేటప్పుడు మరి మాత అంట వీటిల్ని జపాన్ అంట, మాలని అంట చెప్తుంది. అది ఎవరి సంస్కృతి? బాబేలు గోపురం దగ్గర కట్టబడిన ఆకాశరాణి సంస్కృతి. అది ఇప్పుడు వాళ్ళు తెచ్చేశారు, వాళ్ళు వచ్చేసింది ఆల్రెడీ. విగ్రహారాధనకి దానికి ఏం తేడా ఉండదు. టెంకాయలు కొట్టచ్చు, ఏం వెలిగించవచ్చు, కడ్డీలు అది కడ్డీలు అంటుండ, క్యాండిల్స్ వెలిగించవచ్చు, సాంబ్రాణి, అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ఎందుకంటే మనోడు ఆడే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు ఇంకా ఆ సంగతులన్నీ. ఏదేమైనా ప్రార్థన చేద్దాం బిడ్డలారా. ఈ విధంగా లోకం సంఘంలోకి వచ్చేసింది ఆర్సిఎం వాళ్ళ ద్వారా. లోకాచారాలు సంఘంలోకి వచ్చేసినాయి.
రోమా చక్రవర్తుల చేతుల్లో నుంచి ప్రియులరా ఈ బిరుదు ఇప్పుడు ఆర్సీఎం పోపుల చేతికి వెళ్ళిపోయింది. అందుకే ఈ రోజున సంఘాల్లో ఇన్ని ఆచారాలు. అందుకే చెప్తున్నా మీకు, పటాలు పెట్టుకోవటం, బొమ్మలు పెట్టుకోవటం ఇదంతా వాళ్ళ ఆచారం. ఎవరైనా ఇంట్లో పటాలు పెట్టుకొని పటాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే మానేయండి ఈ రోజు నుంచి. ఒకవేళ ఆ పటాలు మీకు ఇబ్బందికరంగా ఉంటే తీసేయండి. వాక్యమే మన ప్రాణం. ఆమె చెప్పడం గట్టిగా ఆ వాక్యం చదవండి. ఏముంది వాక్యం? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎంత ఆదరణ అండి ఇది! చూడు, యథార్థవంతుల నీతి వారి మార్గాన్ని సరళం చేస్తుంది. అది కదా వాక్య శక్తి. ఇది చూడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అయ్యా నీకు దండాలు వందనాలు ముద్దు పెట్టుకోకూడదు. అలా హింసపడ్డాడు అలా అంతే. పోలిక, జస్ట్ పోలిక అంతేగాని దేవుని రూపాన్ని ఆ బొమ్మకు ఆపాదించి మనం కొలవకూడదు ఎప్పుడు కూడా. సిలువు తగిలించుకొని సిలువు కళ్ళు కొట్టుకుంటా ఏమన్నదంటే కళ్ళు కొట్టుకోవటమే. నా ప్రభు అయిన యేసయ్య జ్ఞానము వైపుకి మనల్ని నడిపించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ విధంగా పెర్గము పట్టణంలో సాతాను సింహాసనం స్థాపించబడింది. క్రీస్తు శకంలోనే ఈ పెర్గం పట్టణం బహుదేవత విగ్రహారాధన దేవాలయాలతో నిండిపోయింది. ఇటువంటి మహాభయంకరమైన పట్టణంలో సంఘము పుట్టింది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మహాభయంకరమైన విగ్రహారాధన పట్టణంలో సంఘం జన్మించింది. దేవుని సంఘం అక్కడ ఉద్భవించింది. ఆ సంఘంలో అనేక మంది గొప్ప విశ్వాసం వచ్చి చేరారు. విగ్రహాలు విసర్జించి మాంత్రిక తంత్ర పుస్తకాలు పక్కన పెట్టి పటాలు ఇసిరేసి బాప్తిస్మం పొంది దేవుని కోసం రోషంగా నిలబడి ప్రభువు కోసం క్రైస్తవులుగా ఆ ప్రాంతంలో బతికారు. నేను చెప్తాను కదా, యేసయ్య నిలబడని స్థలం అంటూ భూమి మీద ఏది లేదు. ఆమె చెప్పండి గట్టిగా. సాతానుగాడు ఎక్కడ ఎవరిని ఆపలేడు. వాడు ఆపాలంటే డైరెక్ట్గా రాలేడు మన జోలికి, డైరెక్ట్గా రాడు మన ముందుకి, సైడ్ నుంచి వస్తాడు అనమాట. తొట్టిదారులో వచ్చి దెబ్బ కొడుతుంటాడు, మనకే తగులు పెట్టేస్తాడు అంతే తప్ప వాడు ఎప్పుడు స్ట్రైట్గా వచ్చి కొట్టలేడు. అంత భయంకరమైన సాతాను సింహాసనం కాపురమున్న స్థలంలో, సాతాను కాపురమున్న స్థలంలో దేవునికి ఒక సంఘం జన్మించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పెర్గము పట్టణంలో కట్టబడిన సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండేవాళ్ళో 2 మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. పెర్గం పట్టణంలో దేవుని బిడ్డలు ఎలా ఉండేవాళ్ళో 2 మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చిన్న పలవ పాడదామా? కాస్త ఫ్రీ అవుతారు పిల్లరా. చిన్న పలవ పాడదామా? దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. తమ్ముడా ఏముంది తీసేవా? తీసేలే, టైం అయిపోద్ది. చప్పట్లు కొడతాం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. చప్పట్లు కొడతాం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసన. వెళ్ళిపోదాం పెట్టారు, వెళ్ళిపోదాం త్వరగా. నాకు వినపట్ల. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీకు పిలివిప్పి తృప్తి పరచు. ధ్వనులతో సంగీతనాదం సదాకాలము సన్నుతిల్చేదా. ప్రతి జీవి కోరికను నీకు పిలివిప్పి తృప్తి పరచుచున్నావని. కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సన్నుతిల్చేదా. నీవే మకరందం నా
తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. చప్పట్లు కొడదాం గట్టిగా. బిడ్డ, ఎంత విగ్రహారాధన నిలయమైనప్పటికీ, ఎంత దేవాలయాలతో నిండి ఉన్నప్పటికీ దేవుని కృప ప్రజలపై తగ్గదు. అందుకే దేవుడు తన సేవకులను అక్కడికి పంపి ఈ పెరగము పట్టణంలో పరిచర్య ఎవరి ద్వారా ప్రారంభించబడిందో చరిత్రలో లేదు, కానీ మొత్తం మీద దేవుని సంఘం అక్కడ ప్రారంభించబడింది. అనేక మంది విగ్రహారాధన విడిచిపెట్టి నిజ దేవుడిని అంగీకరించి వెంబడించారు, ప్రభు కోసం నిలబడ్డారు. పెరగము పట్టణంలో కట్టబడిన సంఘం అనేక విషయాలు మనకు నేర్పించబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే సస్యఫల సమృద్ధితో చిమ్మ చీకటే నాకు వెలుగాయనే నేను నీ సైన్యమైనందుకే. నోరు తెరిచి పాడండి గట్టిగా. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే సస్యఫల సమృద్ధితో చీకటే నాకు వెలుగాయనే నేను నీ పక్షమైనందుకే. 1000 తరముల వరకు కృప చూపు వాడవని నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. 1000 తరముల వరకు కృప చూపు వాడవని నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపేరవ కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపేరవ కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తి పరచుచున్నావని కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సన్నుతిల్చేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపేరవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే నా నోటి మనోహరం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ఘన సార్వభౌముడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పెర్గము పట్టణ విశేషతలను గూర్చి, దాని చరిత్రను గూర్చి, పెర్గము పట్టణంలో సాతాను సింహాసనం అని పిలువబడే విగ్రహారాధన ఎలా ప్రతిష్ఠించబడిందో, అన్ని సిటీస్ని వదిలిపెట్టి, అన్ని దేశాలు వదిలిపెట్టి వాడు అక్కడే ఎందుకు కూర్చున్నాడో, అసలు ఈ పూజార వ్యవస్థ, దేవాలయాల వ్యవస్థ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇవన్నీ మీరు విన్నారు. మనసులో దాచుకోండి. ఈ దేవాలయాలు, గుడులు, దేవుని రూపాన్ని మనిషికి ఇవ్వడం, ఇదంతా ఒక రూపానికి ఇవ్వడం అనేది దీని ప్రారంభకుడు సాతాను ప్రారంభించింది బాబేలు గోపురం దగ్గర. రైట్. ఇప్పుడు పెర్గము పట్టణంలో కట్టబడిన మందిరాన్ని గురించి ఒక 5 నిమిషాలు మీకు చెప్పి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దగ్గర రండి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. సరే 12 చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నాకు తెలుసు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ 13వ వచనంలో పెర్గము పట్టణ విశ్వాసులలో, పెర్గము పట్టణ సంఘములో ఉన్న విశ్వాసులలో ఉన్న 2 మంచి లక్షణాల గురించి దేవుడు ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. హోలీ జడ్జి ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసుల్లో ఏ మంచితనం ఉందో రేపు న్యాయసింహాసనపు తీర్పులో దేవుడు పొగిడినప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ ఆల్రెడీ పెర్గము సంఘాన్ని గురించి దేవుడు ప్రశంసించాడు కాబట్టి వాళ్ళలో ఏ మంచితనం ఉందో గుర్తు చేస్తాను. 2 పాయింట్లు. 1, పెర్గము సంఘపు గొప్ప విశేషాలు అని రాసుకోండి. పెర్గము సంఘంలో ఉన్న గొప్ప ధన్యతలు. 1, సాతాను కాపురమున్న స్థలంలో పెర్గము పట్టణ విశ్వాసులు దేవుని నామాన్ని గట్టిగా చేపట్టుకున్నారు, దేవుని యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదు. పెర్గము పట్టణ విశ్వాసులు తమ మధ్య భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్న, భయంకరమైన దేవాలయాలతో నిండి ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులు మాత్రం దేవుని నామాన్ని విడవకుండా గట్టిగా పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఎడల తమకున్న విశ్వాసాన్ని ఏ మాత్రం పోగొట్టుకోకుండా బహు భయంకరమైన విగ్రహారాధికుల మధ్య, దేవాలయాల మధ్య తమ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకున్నారని పరలోకంలో ఉన్న దేవుడే ఈ పట్టణాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కొంతమంది అంటారు, సార్ మా ఊర్లో ఈ దేవాలయాలు ఉదయాన్నే పాటలు పెడితే ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను సార్, నేను పెద్ద ఇబ్బంది అయిపోతాను, అందుకే ఈ మధ్య ప్రార్థన కూడా ఆపేసాను సార్ నేను. సార్ నా స్నేహితులందరూ విగ్రహాధికులే, అందుకని నేను అసలు నా మాట ఎన్నరోళ్ళు, వాళ్ళ మాటల వల్ల నేను పడిపోతున్నాను సార్, వాళ్ళ మాటలు నన్ను మార్చేస్తున్నాయి సార్. అసలు మీరేమో స్నేహాలు చేయొద్దు అంటున్నారు, నాకు ఉండేదంతా వాళ్ళే అని మనము కొన్ని సాకులు చెప్తుంటాం బిడ్డ. అది సాకే. ఇక్కడ పెర్గం పట్టణం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. బహు భయంకరమైన విగ్రహ దేవాలయాలు ఉన్నప్పటికీ అక్కడి విశ్వాసులు యేసు నామాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం గొప్ప విశ్వాసులమే, వాళ్ళు గొప్ప విశ్వాసులా? మీకే తెలియాలి. క్రైస్తవుడు ఏ పరిస్థితిలోనైనా దేవుని నామాన్ని విడవకూడదు. బహు భయంకరమైన తిరునాలు జరుగుతున్న స్థలాల్లో మన కాపురం ఉన్నా కూడా మన దేవుని నామాన్ని విడవకూడదు. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళకి తెలియక కదా బిడ్డారా, వాళ్ళ కన్నులు ఇంకా తెరవబడలేదు. వారి కన్నులు తెరవబడే వరకు మనం ప్రార్థించాలి. అట్లాగని వాళ్ళు మనం వ్యతిరేకించకూడదు, వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళని తిట్టకూడదు. నాతో స్నేహం చేయదు, మేము దేవుడు పెట్టలేమి, మీరు ఇట్లా చేయకూడదు, మీకు మాకు సంబంధం లేదు అనకూడదు. మనం అలా అన్నామంటే సైతాను గాడి ట్రాప్లో పడిపోతాం మనం. అసలు మన నోటితో విగ్రహారం చేస్తున్న ఏ వ్యక్తిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి సాతాను అగ్ని గంధకాలు దూసుకుపోతున్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు ఆ బిడ్డను మనం లాగాలంటే ఎక్కువగా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళతో స్నేహం చేయాలి, స్నేహితులు మనకు ఉండాలి, కానీ వాళ్ళ రూట్లోకి మనం వెళ్ళకూడదు. ఎంత అన్య సంబంధమైన బిడ్డలతో నువ్వు స్నేహం చేసినా నీవు దేవుని కోసం గట్టిగా నిలబడాలా. ఆమేన్ చెప్పు గట్టిగా. అబ్రహాం గారు ఎక్కడ కాపురం ఉన్నారు చెప్పండి? అబ్రహాం గారు ఎక్కడ? సొంత ఊరు నుంచి దేవుడు పిలిచాడు ఎక్కడికి? కానాను దేశానికి. కానాను దేశంలో ఉన్న మనుషులందరూ క్రైస్తువులా? చెప్పాలి నాకు. కానాను దేశంలో ఉన్న వాళ్ళందరూ బహు విగ్రహ దేవతారాధికులండి. ఆ దేశంలో ఈ మూల నుండి ఆ మూలకు అబ్రహాం తిరుగుతున్న తన మనస్సులో యెహోవా దేవుని పేరు పక్కకు తొలగల. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు ఆ ప్రాంతంలోని, ఆ దేశంలో, ఆ ప్రజల మధ్య కాపురం ఉన్నారు, కానీ హృదయంలో నుండి దేవుని నామం బయటికి వెళ్ళలేదు. మనమైతే స్నేహితులను బట్టి మారిపోతాం. స్నేహితులు మార్చేస్తారు మనల్ని. మన అంత బలహీనలు తమ్ముళ్ళారా మనం. స్నేహితులు మార్చేస్తారు. సినిమా పోదాం రారా అంటే పోయా, తాగదాం రారా అంటే పోయా, ఆ పిల్ల గురించి ఈ పిల్ల గురించి ఈ మనిషి గురించి ఆ మనిషి గురించి మాట్లాడితే వినే, చెవులు చెడిపోయా, కళ్ళు చెడిపోయా, మాట చెడిపోయి, హృదయం చెడిపోయా. ఎన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకొని పెర్గము పట్టణ విశ్వాసుల యొక్క రోషం మనకు కావాలి. ఈరోజు బహు దేవత విగ్రహారాధికుల మధ్య కాపురం ఉన్నప్పటికీ యేసు నామాన్ని గట్టిగా పట్టుకున్నారు. దేవుని అందలి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా, విసర్జించకుండా ప్రాణం పోయినంత వరకు దేవుని కోసం నిలబడ్డ గొప్ప విశ్వాసులు పెర్గము పట్టణంలో ఉన్నారు. మీ సంగతి ఏంటి? ప్రశ్న ప్రభుతో తీర్మానించుకుందాం ఈరోజు. ప్రభువా,
నా చుట్టుప్రక్కల విగ్రహారాధికులు ఉన్నారు, ఎందుకు నన్నే కోరుకున్నావు నువ్వు అంటే, వాళ్ళని నేను ప్రభావితం చేయాలి కానీ వాళ్ళ వల్ల నేను ప్రభావితం కాకూడదు. దేవుడు మన నుంచి కోరుకునేది నిన్ను చూసి వాళ్ళు ప్రభావితం అవ్వాలా. అందరు విగ్రహారాధికులే, మధ్యలో నువ్వు ఉన్నావు, ఎందుకు వచ్చేసి దేవుడిని ఇక్కడ పెట్టింది, నీవు వారిని ప్రభావితం చేయాలని. అక్క ప్లీజ్ ఈ రోజు నుంచి అయినా నువ్వు వాళ్ళని ప్రభావితం చేయి. దేవుని బిడ్డగా వారి మనసును నీవు తిప్పబడాలి. ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళల్లో, చర్చికి వెళ్ళే వాళ్ళు ఒక ప్రత్యేకత ఉంది వీళ్ళల్లో, ఏంటో మనలో లేనిది ఏదో వీళ్ళలో ఉందని వాళ్ళు ఆలోచించేటట్లుగా నీ ప్రవర్తన వాళ్ళ మధ్య జ్యోతులను పోలిన విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె వారి మధ్య మనం ప్రకాశిస్తుంటే నిశ్చయంగా వారందరి కళ్ళు తెరవబడి వాళ్ళు మారు మనసులోనికి వస్తారు. మీ పెదమ్మ ఇంకా విగ్రహారాధికురాలు, నిన్నేమి దేవుడు పిలుచుకున్నాడు? మీ ఇంట్లో అందరూ ఇంకా మారలా, నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? నీవైతేనే వాళ్ళని ఆకర్షిస్తావని, నీవైతే వాళ్ళ కోసం నిలబడతావని. కానీ మనం ఎవరు దేవుని పని చేయట్లేదు, మనం కూడా మారిపోతున్నాం, వాళ్ళలాగా మారిపోతున్నాం. వాళ్ళు షోలు చూస్తారు, టీవీల్లో కామెడీ షోలు చూస్తారు, మనము కామెడీ షోలు చూస్తాం. వాళ్ళు నవ్వుకుంటారు, టీవీల దగ్గర కూర్చొని మనము నవ్వుకుంటాం. వాళ్ళు సినిమాలు చూస్తారు, మనము చూస్తాం. ఎక్కడన్నా ఏమి న్యాయం అన్నా ఇదే. పెర్గము పట్టణస్థుల రోషం ఈరోజు నా దేవుడు నీ గుండెల్లో పోయునుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఐగుప్తు విగ్రహారాధికుల మధ్య కాపురం అన్న యోసేపు మరలా, దానియేలు బృందం, శద్రక మేషక అబేద్నెగోలు బబులోను దేవతల మధ్య కాపురం అన్నప్పటికీ మారలా. మొర్దెకై, ఎస్తేరు, షూషను కోటల విగ్రహారాధికుల మధ్య కాపురం అన్నప్పటికీ మారలా. మన పితరులు ఎవరు మారలేదు, నిలబడ్డారు. నీవు నేను యేసు కొరకు నిలబడుదుము గాక. 2 పెర్గము పట్టణ విశ్వాసులోని రెండో మంచితనం, దేవుడు ప్రశంసించిన రెండో మంచితనం ఏంటంటే, ఈ పెర్గం పట్టణంలో ఉన్న దేవుని మందిరంలో ఒక విశ్వాసు ఉన్నాడు. ఆ విశ్వాసి పేరు అక్కడ రాయబడింది అంతిపా అనేవాడు. ఈ అంతిపా అనే ఒక వ్యక్తి విశ్వాసిగా దేవుని సంఘంలో చేరి ప్రభు కోసం నిలబడుతున్నాడు. మంచి విశ్వాసిగా ఉన్నాడు, రోషంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, విగ్రహాన్ని విడిచిపెట్టాడు. ఒక రోషం గల విశ్వాసిగా ప్రాంతంలో దేవుని కోసం బతుకుతున్నాడండి. కాలక్రమంలో ఏం జరిగిందంటే, ఈ అంతిపా అనే వ్యక్తిని యేసు నామమును బట్టి దేవుడు బిడ్డగా ఉన్నాడు, దేవుని సాక్షిగా ఉన్నాడు, క్రైస్తుడుగా ఉన్నాడని ఆ ఊరిలో ఉన్న పూజారులకి, ఆ ఊరిలో ఉన్న కొంతమంది మతోన్మాదులకి తెలిస్తే, ఆ మతోన్మాదులు ప్రజలంతా చూస్తూ ఉండగా నడి రోడ్డున ఈ వ్యక్తిని భయంకరంగా హత్య చేసి చంపేశారండి, హతసాక్షిగా. మతోన్మాదం స్టార్ట్ అయింది ఈరోజు కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచే సైతాన్ గారు దీన్ని ఆల్రెడీ ఆన్ ది వేలో పెట్టున్నాడు. ఇప్పుడు మనం ఆశ్చర్యపడుతున్నాం, మతోన్మాదం ఇప్పుడు కాదు, ఇది చరిత్రతో పాటే వస్తుంది. సాతాను గాడు వేసిన మరొక ఆయుధం, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలని వాడు వేసిన పన్నాగం ఇది. వాడికి తెలియని విషయం ఏంటంటే, ఎంత మతోన్మాదం జరుగుతుందో అంత ఎక్కువగా ఈ మంట రగులుకుంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇది దేవుడు స్థాపించిన సంఘం, ఇది ఎవరు ఆర్పితే ఆపేది కాదు. ఇది అంతిపా అనే విశ్వాసి వారి మధ్య హతసాక్షిగా చంపబడితే, బాగా వినండి, ఎప్పుడైతే అతను చచ్చిపోయాడో, మరణించాడో, చంపబడ్డాడో, ఆ సంగతి అందరూ సంఘం అంతా చూశారు. వెంటనే ఏం చేశారు? పెట్టే పేడ సర్దుకొని దేవుడు మనకొద్దు వెళ్ళిపోయారా వేసారక. ఒరే నాయన, ఇశ్రాయేల్ పాస్టర్ దగ్గర పోతే కొన్ని వారాల నుంచి చచ్చిపోతారు చంపేస్తారు ఈ మాటలే చెప్తున్నాడు రా తండ్రి. ఆ చర్చి వద్ద పాస్టర్ అనుకున్నారా? అక్కడ రాయబడింది, అతను చనిపోయినప్పటికీ, హతసాక్షి అయినప్పటికీ, నా యందలి విశ్వాసాన్ని పెర్గము పట్టణ విశ్వాసులారా మీరు విడవలేదు, గట్టిగా పట్టుకున్నారు. మేము కూడా చనిపోతాం కానీ వెనక్కి అడుగేసే సమస్య లేదని పెర్గము పట్టణ విశ్వాసులు హతసాక్షులుగా మారడానికి కూడా సిద్ధపడేంతగా దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చనిపోతున్నా ఎవరి విశ్వాసం తగ్గలేదు, ఇంకా శ్రమపరచబడక ఇష్టపడ్డారు. దేవుని కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా ఈ పెర్గము పట్టణ విశ్వాసులు నిలబడ్డారు. ఇదే మాట గుండె మీద చెయ్యేసుకొని నీవు నేను ఇప్పుడు చెప్పగలమా? అంతెందుకండి, రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ మతోన్మాదం ఎక్కువైపోయి కొన్ని పార్టీలు, మతతత్వ పార్టీలు, మీకు విషయం తెలుసా, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో క్రిస్మస్ని సెలవు దినంగా తీసేశారు. ఈరోజు పేపర్ చూశాను నేను ఉదయాన్నే. మన భారతదేశం 5 రాష్ట్రాల్లో క్రిస్మస్ని సెలవు దినం కాకుండా వర్కింగ్ డే పెట్టేశారు. రేపు సోమవారం దేశమంతా మనకి సెలవు మామూలుగా, కొన్ని సంవత్సరాల క్రితం అయితే క్రిస్మస్ హాలిడే. 5 రాష్ట్రాల్లో మాత్రం హాలిడే తీసేశారు. అర్థమవుతుందా? త్వరగా సాతాను గాడు అడుగులు వేస్తాడు మన భారతదేశంలో క్రైస్తవం మీద దాడి కోసం.
కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా విపరీతమై నీ పేరును బట్టి క్యాస్ట్ మార్చుకో, సర్టిఫికేట్ మార్చుకో, నువ్వు నిశ్చయంగా బీసీసీ తీసుకోవాలా, క్రైస్తవులను వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఇస్తే అడిగితే మేము ఇస్తామని మన సర్టిఫికేట్లన్నీ మార్చి రిజర్వేషన్లన్నీ కొట్టేసి దేవుని కొరకు నేను హింసించడం ప్రారంభిస్తే పెర్గము పట్టణ విశ్వాసుల్లాగా ప్రాణం పెట్టడానికి ఇష్టపడతావా? ఆధార్ కార్డులు పోగొట్టుకుంటావా? రేషన్ కార్డులు పోగొట్టుకుంటావా? ఆరోగ్యశ్రీలు పోగొట్టుకుంటావా? దేవుని కొరకు ఆకలితో చచ్చిపోవడానికి ఇష్టపడతావా? సార్ మీరు చెబుతుంటే మాకు చరిత్ర సినిమాల్లో కనపడతాం సార్, తొందరగా సర్దుకుంటూ పోతుంది సార్, ఈ దేవుడు వద్దు, ఈ బాధలు వద్దు అనుకుంటారా? అందుకు కాదు మిమ్మల్ని దేవుడు ఇక్కడ పిలిచింది. రాబోయే దినాలలో పెర్గము పట్టణ విశ్వాసుల్లాగా మన కళ్ళ ముందు ప్రజలు దేవుని కోసం చనిపోతున్నా యేసు కోసం ధైర్యంగా నిలబడాలి. దేవుడి పెర్గం పట్టణ విశ్వాసం మెచ్చుకుంటున్నాడు, బాగుంది ఇంతవరకు. కానీ ఈ పెర్గము పట్టణ సంఘములో ఉన్న విశ్వాసుల్లో ఇంకొంతమంది రెండో గుంపు, వీళ్ళలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, ఆ సంఘంలో కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? అనేక సంఘాలు, అన్ని సంఘాల్లో మంచోళ్ళు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, గోధుమలు ఉంటాయి సంఘాల్లో, గురువులు కూడా ఉంటాయి. ప్రారంభంలో నేనేమన్నానంటే గురుగులారా పెరికేస్తా అనేవాడిని నేను. ఆ గురుగులు పెరికేటప్పుడు గోధులు కూడా పోయినాయి యేసునామంలో. మీకు తెలుసో తెలియదు, ప్రారంభంలో 50 మంది ఉండేవాళ్ళు, 5 అయ్యారు. ఎందుకు అయ్యారు నాకు అర్థం కాల. ఇంక దేవుడి దగ్గర ఏడ్చా, ప్రభువా ఇదేంది, నేను రోషంగా సేవ చేస్తుంటే అందరూ పోతున్నారు ఏందయ్యా, ఉండేవాళ్ళు అందరూ పోతున్నారు ఏందయ్యా అంటే, ఒరే నువ్వు పెరగటం నీ పని కాదు, నేను వచ్చి పెరుక్కుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు ఆమెని చెప్పు. సంఘంలో నేను వచ్చేంత వరకు గురుగులు గోధుమలు కలిసే ఎదగనివ్వు. ఒకవేళ గురుగులు పెరికేవా, గురుగులతో పాటు గోధుమలు కూడా పోతాయి. ఎదగనే ఇది శత్రువు పని, ఎదగనే యుగాంతమందు నా దూతలను పంపిస్తా, అప్పుడు గోధుమల్ని గురుగులు వేరు చేస్తారు. గురుగులు తీసి కాల్చి గోధుమలు కొట్లో పోస్తారు. గోధుమలు పరలోకానికి వెళ్తాయి, గురుగులు అగ్నిలో కాల్చబడతాయి. అక్క అన్న, ఒకవేళ గురుగులు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడే మారాలి. దేవుని మార్గాలు కాకుండా పేరుకు మాత్రమే క్రైస్తవ్యంలో జీవిస్తూ లోకంలో ఉన్న అందరిలాగా జీవిస్తున్నావే, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పెర్గము పట్టణ సంఘంలో కూడా కొంతమంది గురుగులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడండి ప్రభు, వాళ్ళని చూడండి దేవుడు ఏమండి హెచ్చరిస్తున్నాడు. నీలో తప్పులు ఉన్నాయి, నీలో తప్పులు ఉన్నాయి. 5 నిమిషాలు పెట్టలేరా, నీలో ఒక తప్పు ఉంది, నీలో కూడా కొన్ని తప్పులు చెప్తున్నారు చూడండి. తర్వాత దేవుని చిత్తం అయితే వాడి గురించి వివరంగా మాట్లాడుకుందాం. పెట్టలేరా, ఆ తప్పు ఏంటో తెలుసా? నంబర్ 1, 2 విషయాల్లో పొగిడాడు, 2 విషయాల్లో గద్దించాడు. ఒకటి మరి పెర్గము సంఘంలో ఉన్న లోపాలు అని పెట్టుకోండి. పెర్గము సంఘంలో ఉన్న లోపాలు, మొదటిది ఎన్నో వచ్చినది 14 వచ్చిన చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. ఇది మొదటి తప్పు. రెండోది, అటువలనే నీకొలాయితుల బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. ఇది 2 తప్పులు. పెర్గము పట్టణంలో ఉన్న లోపాలు 2. ఒకటి, బిలాము బోధ అనుసరించే వాళ్ళు పెర్గము పట్టణ సంఘంలో విశ్వాసులుగా ఉన్నారంట. ఏ బోధ? దయచేసి చెప్పండి, ఏ బోధ? బిలాము బోధ అని అందరూ. ఏ బోధ? బిలాము బోధ. నువ్వు కానిరా నాయన, అయిపోయింది మా సంగతి, మేము అయిపోయింది, మాకు టైం అయిపోయింది, వదిలేస్తా, ప్రార్థన చేసుకుందాం. బిలాము బోధ. ఈ బిలాము ఎవరో తెలుసా? దేవుని చేత ఘనముగా వాడబడిన ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికే నియమించబడిన ప్రవక్త. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో కనబడతాడు మనకి ఈ ప్రవక్త. పైన చెప్తా, ఒకరోజు మోయాబును పరిపాలిస్తున్న బాలాకు రాజు బిలాము దగ్గరికి లంచం ఇచ్చి పంపించాడు కొంతమంది వ్యక్తుల్ని. అయ్యా, భూతలమును కప్పివేయినంతగా ఇశ్రాయేలీలు మా ప్రాంతం దగ్గరకు వచ్చి మైదానంలో ఉన్నారు. ఏ రోజు వాళ్ళను చంపుతారో భయంగా ఉంది. నీవు శపిస్తే శపించబడతారని నాకు తెలుసు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని వచ్చి వీళ్ళని శపిద్దురా. ఆయన అంటాడు, యెహోవా దేవుడు చెప్పందే నేనేమి చేయను. అబ్బా మంచోడే, పోయి ప్రార్థన చేస్తానని ఆ డబ్బు చూసి సంతోషించి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, పొర్రపాటున నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులను శపించడానికి వీల్లేదని దేవుడు చెప్తే, నేను రాను, దేవుడు వద్దన్నాడు, ఇంకెళ్ళిపోయాడు అని తరివేశాడు. బాగుంది అంతవరకు. రెండోసారి బాలాకరాజు ఏం చేశాడంటే, మొదట పంపినంత కంటే ఎక్కువ లంచాన్ని, వెండి బంగారం మొత్తం పంపించాడు. మరలా ఎక్కువ పంపించి, ఇంకా ఎక్కువ మంది మనుషులు పంపించి, లంచం తీసుకురండి అని పంపించాడు. ఆ డబ్బు చూడగానే మళ్ళీ ఇతని మనసు మారిపోయి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళమంటావా అని అడిగితే దేవుడు అన్నాడు, వెళ్ళు,
నువ్వు చెప్తేనో కానీ వెళ్ళరా అని చెప్పాడు దేవుడు. మార్గం మధ్య సంతోషంగా ఆ వెండి ఆ బంగారం అంతా ఇంట్లో పెట్టుకొని బయలుదేరాడండి. బయలుదేరుతుంటే మధ్యలో దేవదూత కత్తి తీసుకొని ఒక్క పోటు పడొద్దామని లేపడాడు దేవదూత. దేవుడు దయ వల్ల గాడిద కళ్ళు తెరవబడి దూతను చూసి పక్కకెళ్ళి తప్పించుకున్నాడు. చివరికి ఆడకపోయాడు. శపిద్దామని నోరు తెరిస్తే ఇశ్రాయేలులను ఆశీర్వదించడమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూత ఏ కత్తిని తీసుకున్నాడో అదే కత్తి చేత చివరిలో బిలాము చంపబడ్డాడని చరిత్ర బైబిల్లో మనకు రాయబడింది. బిడ్డలారా, ఈ బిలాము ఈ బాలాకు రాజుకి 2 మాటలు చెప్పాడు. అక్కడ రాయబడింది, ఇప్పుడు ఈ మాటలు రాయబడింది. ఆ 2 మాటలు ఏంటో తెలుసా? బాలాకు, నేను వాళ్ళని శపిద్దాం అనుకుంటే నేను ఆస్వాదించేస్తాను, ఇంక నేనేం చేయలేను, కానీ 2 మాటలు చెప్తా, ఇది నీకు బాగా ఉపయోగపడతాయి. ఒకటి, మొట్టమొదటి నువ్వేం చేయాలంటే వాళ్ళ మీద మోయాబు స్త్రీలని ఎరగవేయి. మోయాబు యవనస్తురాలు చాలా అందంగా ఉంటారు. వీళ్ళకి ఆడవాళ్ళు అంటే వీక్నెస్ ఉంది. ఎవరికి? ఇశ్రాయేలీలకి ఆడవాళ్ళ వీక్నెస్ ఉంది. కనబడితే చాలు ఇంక పరిగెత్తడమే. దేవుడు యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఏం తర్వాత సంగతి, ముందుగా వదిలి బాగా వాళ్ళని మత్తులో ముంచేయమని చెప్పు. వ్యభిచారాలు బాగా ఫుల్గా ముంచేస్తే, వ్యభిచారం అంటే వాళ్ళ దేవుడికి పడదు. రెండోది, వ్యభిచారంలో మునిగి తేలుతున్నప్పుడు దేవత విగ్రహాలకి పండగలు చేసి ఆ పండగలకు వాళ్ళని తీసుకొని వచ్చి దేవతలకు బలిచ్చిన వాటిని ఆ మాంసాన్ని వాళ్ళ చేతగా నువ్వు తినిపిస్తే వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళు తక్కువ మంది అయిపోతారు, నువ్వు జయిస్తావని ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడండి బిలాం పాస్టర్. బిలాము గారి బోధ అంటే ఏంటో తెలుసా? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు. 2, జారత్వం చెయ్యొచ్చు, తప్పులేదు. ఈ రెండిట్లని అనుసరించి నడిచే విశ్వాసులు పెర్గము సంఘంలో విశ్వాసులుగా ఉన్నారు. కొంతమంది చూడండి, అక్కడక్కడ మనము దేవుడి బిడ్డలమి ప్రార్థన చేసుకొని తింటే ఏమైనా తినొచ్చు. నేను లడ్లు తింటాను, ఆ ఊరు లడ్లు ఈ ఊరు లడ్డు తింటాను, ఇదిగో లడ్డు తింటున్నా చూడండి అని వీడియోలు పెడుతున్నారు మనోళ్ళు. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తింటే అంత అవసరం మనకండి? అంత అవసరమా? కొంతమంది ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు బురుగులు పెట్టు, ఆ బురుగులు పెట్టండి అట, ఏం తింటే ఏం కాదు, ప్రార్థన చేసుకుని తినేస్తాం మేము. యేసయ్యా స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడివి, ఏం కాదు నాకు, తినేస్తాను చెప్పి లడ్డు పెట్టండి, పరమాణం పెట్టండి, అవి పెట్టండి, తింటా ఉంటారు మనవాళ్ళు. కొంతమంది విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడం, జారత్వం చేయడం. ఏం కాదులే, మందిరంకి వెళ్ళొచ్చు అని చేయొచ్చు, మందిరంకి వెళ్ళొచ్చు, వెనక చూసుకుంటూ నవ్వుకోవచ్చు, మందిరం వెళ్ళొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వుకోవచ్చు, మందిరంకి వెళ్ళొచ్చు, అన్నీ ఏమైనా చేసుకోవచ్చు అని ఒక ప్రక్క దేవుని బిడ్డలు దేవుని కోసం రోషంగా బతికే విశ్వాసులు ఆ సంఘంలో ఉంటే, ఒక ప్రక్క బిలాము బోధ అనుసరించే వాళ్ళు కూడా ఆ సంఘంలో ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, ఎన్నో వచనం అది, 17వ వచనం, 16వ వచనం, మారు మనసు పొందు. పెర్గము సంఘంలో విశ్వాసులారా, మారు మనసు పొందండి, లేని ఎడల నీ వద్దకు వచ్చి నేను త్వరగా నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత మీతో యుద్ధం చేస్తా. మారు మనసు పొందండి, ఆ కార్యాలు విడిచిపెట్టండి, బిలాం బోధ విడిచిపెట్టండి. 2వది బిడ్డలారా, నికోలాయితుల బోధ అనే ఇంకొక బోధ ఉంది. ఈ నికోలాయితుల బోధ గురించి ఒక వారం మనం మాట్లాడుకుందాం. ఇది ఒక దుర్బోధ. ఈరోజు మన సంఘాలు ఎన్నో బోధలు చేశాయి, అన్ని కూడా మీకు తర్వాత చెప్తాను నేను. రకరకాల బోధలు భూమి మీద పరిపాలన చేస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఆరాధించబడట్లా, పాస్టరే ముందు చేస్తున్నాడు. వాళ్ళ పాస్టర్ని వాళ్ళు పొగడాలా, వాళ్ళ పాస్టర్ వాక్యమే వాళ్ళు వినాలా, వేరే పాస్టర్ గురించి పొగడకూడదు. అవసరమైతే అందరు పాస్టర్ని తిట్టాలా, మా సంఘమే గొప్ప, మా పాస్టరే గొప్ప, మేమే గొప్ప. ఇది నికోలాయితుల బోధ కిందకు వస్తుంది. అందుకే మీ సేవకుడు నేను చెప్పేది ఏంటంటే, మీ కళ్ళకి ఏ దైవజనుడు కనపడ్డా ముందు వాడకంటే మీరు ముందు వందనాలు చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా, సేవకుడా నీకు వందనాలని చెప్పండి. మీ ప్రాంతానికి సువార్త కోసం ఏ సంఘం వాళ్ళు వచ్చినా మీరే నీళ్ళు ఇచ్చి, చేపలు ఇచ్చి, భోజనం వండి పెట్టి, కానుకిచ్చి సంతోషంగా పంపించండి, ఆమె చెప్పండి గట్టిగా. ఒక్కసారి మా చర్చికి రండమ్మా అన్నాడు అనుకో, అప్పుడు దీండి ఇస్రాయల్ పాస్టర్ ఇచ్చిన కత్తి. ఇట్టటోళ్ళ వల్లే కదా పాస్టర్ గారు, పాస్టర్కి నీళ్ళింది, మాకు సంఘం ఉంది, మాకు సేవకు నేర్పించాడయ్యా, ఆల్రెడీ మేము మందిరానికి వెళ్ళేవాడు, మమ్మల్ని పిలుస్తారు ఎందుకు బాబు మీరంటే, 2వసారి ఆ ఏరియాకి వచ్చినప్పుడు నీతో ఆ మాట అన్నే అండి. ఇక్కడ నా మాట అంత గట్టిగా అల్లు చెప్పండి. నికోలాయితుల బోధ, దుర్బోధలు పనిచేస్తాం. ఇంకా కొత్త బోధలు వచ్చినాయి ఆ రోజుల్లో. ఈ బోధలు నమ్మి వీటిలో అనుసరిస్తున్నారు పెర్గం పట్టిన విశ్వాసులు. మన సంఘంలో కూడా కొంతమంది ఉండొచ్చు, ఆ మాటలు ఈ మాటలు అన్నీ ఏంటుంటారు, ఏం చేయాలో అర్థం కాదు, రకరకాల బోధల్లో పడిపోయి లాస్ట్కి దెబ్బతినిపోతుంటారు. మారు మనసు పొందాలి, దేవుడికి అప్పగించిన బోధలో గట్టిగా నిలబడు.
ఈ భయంకరమైన బిలాము బోధలో నుండి విగ్రహారాధన తినొచ్చు, జారత్వం చేయొచ్చు, మనకి ఇష్టం బతకొచ్చు, కామెడీలు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఫైట్లు చూడొచ్చు, అన్నీ చేయొచ్చు, ఏం కదా ఆదివారం చేయకపోతే చాలా. ఇదంతా బిలాము బోధ విసర్జించి మారు మనసు పొంది ఇప్పుడే ప్రభు దగ్గరకు వస్తే ఈరోజే నా ప్రభు మీ దోషములను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజే దేవుడు ఎంత ఘోర పాపమైనా ప్రభు నేను క్షమిస్తాడు. మారు మనసు పొందితే ఇప్పుడే క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది దేవుని కోసం నిలబడి జయిస్తే, అదిగో వాగ్దానం ఇవ్వబడింది అక్కడ, మరుగై ఉన్న మన్నాని జయించిన వాళ్ళకి నేను ఇస్తా పరలోకంలో. తెల్ల రాయి మీద కొత్త పేరు, ఆ రాతిని ఆ వ్యక్తికి ఇస్తానని గొప్ప గొప్ప వాగ్దానాలు జయించిన వానికి దేవుడు అక్కడ ఇచ్చున్నాడు. పెర్గము పట్టణ విశ్వాసుల్లో ఉన్న లోపాలు నీలో నాలో ఇక మీదట కనబడకుండును గాక. 2 లోపాలు ఉన్నాయి. అంటే వేరే బోధలు అనుసరిస్తున్నారు, బిలాము బోధన అనుసరిస్తున్నారు, నికోలాయితుల బోధన అనుసరిస్తున్నారు. నీవే బోధ అనుసరిస్తున్నావు? నీ బోధ నేను పరలోకం తీసుకెళ్తుందా? నీ వినే బోధ మనిషి భక్తి వైపు కాకుండా, మనిషి ఆరాధన వైపు కాకుండా దేవుని ఆరాధన వైపు నడిపిస్తుందా? సరిదిద్దుకొని క్షమాపణ అడిగి ప్రభు కోసం నిలబడదాం. జయించి అదిగో మరుగైన మన్నా అని పిలువబడే క్రీస్తుని పొందుకుందాం. అదిగో తెల్లని రాతి అని పిలువబడే పరిశుద్ధత వస్త్రాలు పొందుకుందాం. కొత్త పేరును పొందుకుందాం. పరలోకంలో అడుగుపెట్టి తరతరాల యుగయుగాల మహామహిమలో దేవునితో జీవిద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక.